హాయ్! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. టుడే మనతో పాటు వండర్‌ఫుల్ గెస్ట్ ఉన్నారు. డాక్టర్ అర్చన నండూరి గారు. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ అండ్ రిలేషన్‌షిప్ కోచ్. చాలా కేసెస్‌ని చూస్తుంటారు సీనియర్. సో, ఆమెతో పాటు మనం చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. ఓకే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మేడం. థ్యాంక్ యూ. మై ప్లెజర్. యాహ్! మనకి యాక్చువల్‌గా ఏంటంటే కొంచెం పాడ్‌కాస్ట్ డిఫరెంట్ చేద్దాం మేడం ఈరోజు. తప్పకుండా. అదేంటంటే ఇప్పుడు సైకిల్ తొక్కినప్పుడు సైకిల్ ఈజీ అవుతుంది మనకి. స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా స్విమ్మింగ్ ఈజీ అవుతుంది. అలాగే జీవితాన్ని జీవించినప్పుడు జీవితం జీవించడం అనేది ఈజీ అవ్వాలి గదా! యాక్చువల్‌గా. అవును. కానీ బై మరి బ్యాడ్ లక్కో లేకపోతే అన్‌ఫార్చునేట్‌లీనో తెలీదు. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి ప్రెజెంటు. స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టు జీతాలు పెరగట్లేదు. ఇంట్లో ఒత్తిడి, బయట ఒత్తిడి. విపరీతమైనటువంటి పరిస్థితులు. భవిష్యత్తును చూస్తే చాలా భయాందోళన కలిగించేటటువంటి పరిస్థితులు. సో, ఇలా జీవితం జీవించి అది ఈజీ అవ్వాల్సింది పోయి చాలా డిఫికల్ట్ అవుతుంది. దాని మీద మీరెట్లా కామెంట్ చేస్తారు? మీరు సైకిల్ నేర్చుకునేటప్పుడు ఏ ఉద్దేశంతో నేర్చుకుంటున్నారు? అంటే సైకిల్ తొక్కాలని మనం నేర్చుకుంటాం మామూలుగా. అంటే బాగా రైట్. దాంట్లో గ్రిప్ కావాలని. ఫస్ట్ టైమ్ పడతారు. హ్మ్. ఆర్ రారు. ఒకళ్ళ సపోర్ట్‌తో నేర్చుకుంటారు. నెక్స్ట్ మూమెంట్ గివ్ అప్ ఇవ్వాలనుకుంటారా? అరే! పడ్డాను అయినా పర్లేదు నాకు 1 వీక్‌లో వచ్చేస్తుంది సైకిల్ నేర్చుకోవడం అనే ఇంటెన్షన్‌తో నేర్చుకుంటారా? పడ్డా గాని మళ్ళీ లేచి నేర్చుకుంటాం. ఎందుకంటే ఎట్లైనా రావాలి నాకు కాబట్టి. సైకిల్ రావాలి. ఎందుకంటే సైకిల్ వచ్చిన తర్వాత నేను బైక్ నేర్చుకోవాలి. తర్వాత ఇంకేదో చేయాలి. కరెక్ట్? హ్మ్. హ్మ్. డన్. స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు ఏ ఇంటెన్షన్‌తో నేర్చుకుంటారు? స్విమ్మింగ్‌లో మంచి ఎక్స్‌పర్ట్ కావాలని, బాగా రావాలని. మరి జీవితం నిజంగా జీవిస్తున్నామా? ఆర్ ప్రతి క్షణం మనం ఏమనుకుంటున్నాము? హర్డిల్స్ రాకుండా జీవితం చాలా స్మూత్‌గా నేననుకున్నట్టు జరిగిపోవాలి అని అనుకుంటున్నాము. ఎక్కడైతే సైక్లింగ్ నేర్చుకునేటప్పుడో, స్విమ్మింగ్‌లోనో నాకు హర్డిల్స్ రాకూడదు. నేననుకున్నట్టు నేనిక్కడుంటాను. నేనిక్కడి నుంచి అక్కడికి ఫ్లో ఎళ్ళిపోవాలి. లేకపోతే నేను సైకిల్ నేర్చుకునేటప్పుడు నాకు స్పీడ్ బ్రేకర్స్ రాకూడదు. అప్పు, డౌను రాకూడదు అనే ఇంటెన్షన్స్ ఉండదు. అందుకనే అవి చాలా సాఫీగా జరుగుతుంది. హ్మ్. జీవితానికొచ్చేసరికి అది చాలా భారంగా జరుగుతుంది. జీవితం అంతా ప్రాబ్లమ్సే కదా మేడం. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ తర్వాత ఇంకో ప్రాబ్లమ్. మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్ తర్వాత ఇంకో ప్రాబ్లమ్. మొత్తం అన్ని సమస్యలే. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఫ్యామిలీ ఒత్తిళ్ళు, పిల్లల మాట ఇంటలేదు. ఇలా ఒత్తిళ్ళ మీద ఒత్తిళ్ళు. సో, ఎలా జీవితాన్ని మీరు సైకిల్ తోటి అంటే సైకిల్ పడితే మళ్ళీ ఎట్లయితే లేస్తాం అన్నారు కాబట్టి, సో, ఎలా ముందుకెళ్ళాలనేది యాస్ ఎ సైకాలజిస్ట్‌గా మీరు రైట్. సో, ఫోకస్ దేని మీద పెడతామో అది మోర్ ఇంపార్టెంట్. సో, ఓకే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సమస్య అనేది ఉండదు. హ్మ్. ప్రాబ్లమ్ ఈస్ డిఫరెంట్. ఛాలెంజ్ ఈస్ డిఫరెంట్. ఛాలెంజింగ్ చూసినప్పుడు మనిషికి కిక్కొస్తుంది. మనం అందరం మొబైల్ ఎందుకు ఆడుతున్నాము? గేమ్స్ ఎందుకు ఆడుతున్నాము? ఒక లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్ ఎందుకు డిజైన్ చేశారు? టు కిక్ ద డోపమైన్ లెవెల్స్. దాన్ని మనము సక్సెస్ లాగా చూస్తున్నాము. నేను ఒక లెవెల్ క్రాస్ అయ్యి ఇంకొక లెవెల్‌కెళ్తే నేనేదో సాధిచ్చాను అనే ఒక స్పిరిట్ ఉండుమును. కదా! కానీ జీవితం మనం ఎలా చూస్తున్నాము? ఛాలెంజ్ లాగా చూడట్లేదు. నేను సాధిచ్చాను అన్న ఫీల్ తోటి చూడట్లేదు. ఎలా చూస్తున్నాము అంటే ప్రాబ్లమ్, సమస్య. అబ్బా! ఇది నాకెందుకొచ్చిందిరా దేవుడా! ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాననుకోండి, మీ లైఫ్‌లో ఒక సక్సెస్ స్టోరీ చెప్పండి అని. హ్మ్. మీరేం చెప్తారు? ఖచ్చితంగా అంతకుముందు ఎదుర్కొన్న ఏదో సమస్య దాన్ని ఎట్లా సాల్వ్ చేశాననేది కదా! చెప్తాను. హ్మ్. అది ఈ రోజున ఈ పాయింట్ నుంచి ఒక్కసారి తిరిగి చూసుకుంటే అది మీ పేజీలో సక్సెస్ స్టోరీ. అదెలా క్రియేట్ అయింది? ఆ రోజున అది స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్. బట్ ఈ రోజున అది సక్సెస్. కాబట్టి లైఫ్‌లో చూసే దృక్పథాన్ని అంటే పర్స్పెక్టివ్‌ని మార్చుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. సో, చూసే దృక్పథాన్ని మార్చాలి. హ్మ్. ఓకే. సో, అందుకనే చాలా మంది చెప్పుకుంటారు. ఈసీజీ లైన్ ఎప్పుడైతే స్ట్రెయిట్ ఉంటుందో ఇట్ ఈస్ డెడ్. కరెక్ట్. ఓకే. హ్మ్. అప్ అండ్ డౌన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. హౌ యూ హ్యాండిల్ దట్ మేక్ మ్యాజిక్ ఆఫ్ యువర్ లైఫ్. హ్మ్. నేను కొంచెం క్లయింట్స్‌కి చెప్పేటప్పుడు ఆటో నేను దిగినప్పుడు యాక్చువల్‌గా ఒక్కొక్కసారి సడెన్‌లీ నా మొబైల్ కింద పడిపోతుంది. పల్టీలు కొట్టుకుంటూ వెళ్తుంది. సడెన్‌లీ నేను చూసేదేంటంటే డిస్‌ప్లే సరిగ్గా ఉందా లేదా అని చూస్తాను. డిస్‌ప్లే మంచిగుందంటే ఇంక నాకు ప్రాబ్లమ్ ఉండదు యాక్చువల్‌గా. సో, అట్లా మన మైండ్ కొన్ని సమస్యల్లో, ఛాలెంజెస్‌లో మీరు చెప్పినట్టు పడి పల్టీలు కొట్టి విపరీతమైన అలజడికి లోనైపోద్ది. 100% డిస్టర్బ్ అయిపోద్ది. సో, అలా డిస్టర్బ్ కాకుండా ఉండటానికి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? రైట్. సో, ప్రతిసారి డిస్టర్బ్ అవుతుంది. ఓకే. డిస్టర్బ్ అవ్వని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. ఎందుకంటే వి ఆర్ ఆల్ హ్యూమన్స్. వి గో త్రూ ఎమోషన్స్. ఓకే. అయితే ఈ జర్నలింగ్ పద్ధతి, మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్ పద్ధతులు ఇవన్నీ హెల్ప్‌ఫుల్ చేస్తాయి. అండ్ లైఫ్‌లో ఫ్రెండ్స్ వీళ్ళు చాలా హెల్ప్‌ఫుల్. ఎందుకు అంటే షేరింగ్ అన్నీ మనం భరించడం కంటే వెంటింగ్ ఔట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది ఒక జర్నల్ ఫార్మ్‌లో కానీ, ఒక మనిషితో కానీ.
ఫ్రెండ్ అని ఎందుకన్నాను అంటే, ఖాళీ వినేవాళ్ళు ఫ్రెండ్స్ కాదు. ఒక సేఫ్ స్పేస్ ఉండాలి. మనల్ని జడ్జ్ చేయకుండా ఉండాలి. ఆ టైంలో మనకి మోరల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. రైట్. హ్మ్. అయితే ఆహ్, ఏదైనా గూడా ఇప్పుడు మిషన్ ఉంటుంది. ఓవర్ హీట్ అవుతుంది. మళ్ళీ దానికి కాస్త స్పేస్ ఇస్తే ఇట్ విల్ సెటిల్ డౌన్. హ్మ్. ఓకే. అయితే అలాగే మనసు కూడా దెబ్బలు తిన్న ప్రతిసారి రాటు తేలుతుంది కానీ, హ్మ్. ఎమోషనల్ పెయిన్‌ని మనం దాన్ని రీలీవ్ ద పాస్ట్ మూమెంట్స్ ఎక్కువ సార్లు చేసి, నేను అదే గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాను అంటే, దాని నుంచి లెసన్ నేర్చుకోవాలి. బాధను గుర్తు తెచ్చుకొని, నాకు మళ్ళీ ఇలాంటివి జరుగుతాయేమో, నేను ఇలాంటి వాటితోనే జీవిస్తానేమో. సో, లెర్న్ పాజిటివ్ ఔట్ ఆఫ్ ఇట్, గెయిన్ నాలెడ్జ్ ఔట్ ఆఫ్ ఇట్. దాన్ని మళ్ళీ నెక్స్ట్ మీ లైఫ్‌లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకుంటే సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం అంటే ఒక బిజినెస్ పెట్టాము. హ్మ్. నేర్చుకుంటాము. అంటే ఏదో ఒకటి ఎక్స్‌పెరిమెంట్ చేస్తుంటాము. అది ఫెయిల్యూర్ అన్న అవ్వచ్చు, సక్సెస్ అన్న అవ్వచ్చు. ఏదో ఒకటైతే నేర్చుకుంటుంటాం. అలాగే జీవితంలో కూడా నేర్చుకోవాలి కదా! హ్మ్. సో, వి కాంట్ జస్ట్ సిట్ అండ్ క్రై ఫర్ థట్ ఎవ్రీ డే అంతే. అంటే నేర్చుకోవటం ఆపేసారిప్పుడు. పీజీలో లేపోతే ఎంఎస్సీలో చేసిన తర్వాత నేర్చుకోవటం అనే గదిని టోటల్‌గా క్లోజ్ చేసేసారు యాక్చువల్‌గా జనాలు. సో, అదే మెయిన్ ప్రాబ్లమ్ అనుకుంటా. అయితే మేడం మరి మనసు డిస్టర్బ్ అవుతుంది. మీరన్నట్టు గుర్తు తెచ్చుకోకండి అంటున్నారు గతాన్ని. కానీ గుర్తొస్తున్నాయి ఇక్కడ. థాట్స్ ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ కమింగ్ రిపీటెడ్‌లీ అండ్ కొన్ని థాట్స్ ఎలా ఉంటాయంటే చాలా భయాందోళన క్రియేట్ చేస్తాయి. హ్మ్. కొన్ని థాట్స్. కొన్ని థాట్స్ లైటర్‌గా అట్లా వస్తాయి, పోతాయి. దానికి పెద్దగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు కొన్ని థాట్స్ చాలా వీకర్‌గా మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి? కొన్ని థాట్స్ ఎందుకంత స్ట్రాంగర్‌గా భయాందోళనకు గురి చేసి, ఆ థాట్‌ని ఇప్పటికి ఏదో ఒకటి దానికి మీద చేయాల్సిందే అనేటట్టుగా ఒత్తిడి ఎందుకు చేస్తాయి? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? సో, వినే వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. వినేవాళ్ళకంటే ఇప్పుడు ఉదాహరణకి రేపొద్దున్న వర్షం పడతదేమో అనే థాట్ వచ్చింది నాకు. అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఏంటంటే, ఏదో రకంగా ఆటో బుక్ చేసుకోనో, లేకపోతే మెట్రోలోనో ఎళ్ళొచ్చు అనే ఫీలింగ్ ఉంటది. ఆ థాట్ మీద పెద్ద మనం వర్కౌట్ చేయక్కర్ల. కానీ ఎదుటి ఇంట్లో ఎవడికైనా క్యాన్సర్ వచ్చింది. అది ఒకేళ మనకు సంబంధించినోళ్ళకి కానీ, మనకు కానీ వచ్చిందేమో అనే థాట్ చాలా పెయిన్‌ఫుల్ ఉంటుంది యాక్చువల్‌గా. సో, ఆ థాట్ రిపీటెడ్ అవ్వచ్చు. కొన్నిసార్లు నిజంగా భయాందోళన కూడా పెట్టొచ్చు. ఓకే. సో, అలా అని నేను చెప్తున్నా మాట. రైట్. ఇప్పుడు నేను చెప్తాను. ఇందులో 2 టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ టైప్, పర్సనాలిటీ టైప్ రెండిటిని మనం కన్సిడర్ చేద్దాం. హ్మ్. ఒకటి పర్సనాలిటీ టైప్. వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అయితే చిన్న మాట కూడా వీళ్ళ మనసుని పట్టేసుకొని అది వదలదు. హ్మ్. ఓకే. అప్పుడు మనం మన మీద మనం వర్క్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అలా ఉంటే జీవితంలో మనం ముందుకి వెళ్ళలేం. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న కాలమాన పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ కూడా చాలా పెరిగిపోయాయి సోషల్ మీడియా మూలంగా. ఎక్కడ ఏది జరిగినా కూడా మన కళ్ళ ముందరకొస్తుంది. సో, అలా ప్రతిదీ పట్టుకొని కూర్చుంటే వి కాంట్ మూవ్ ఫార్వర్డ్. హ్మ్. ఓకే. సెకండ్ పర్సనాలిటీ. సెకండ్ పర్సనాలిటీలో ఏంటి? అన్నీ తెలుస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎంపథీ లేదని కాదు, సింపథీ లేదని కాదు, చలనం లేదని కాదు. ఇప్పుడు అలా అంటే బై ప్రొఫెషన్ వి ఆర్ ఎ సైకాలజిస్ట్. ఓకే. ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ వింటూ ఉంటాము. అలా అంటే ఒక కేస్‌కి చలించిపోయి ఇంకో కేస్ చూడలేకపోతే రోజుకొక కేసో, నెలకొక కేసో చూడాల్సొస్తుంది. కరెక్ట్. హ్మ్. అంటే నో. అంటే ఇక్కడ నా గోల్ ఏంటి? నా రోల్ ఏంటి? ఐ నీడ్ టు హెల్ప్ దెమ్. ఈ రోల్ అయిపోయింది. నేను నెక్స్ట్ రోల్‌కి మూవ్ అవ్వాలి. అలాగే నా గోల్ ఏంటి జీవితంలో? నేను ఒక అమ్మ రోల్ ప్లే చేస్తున్నాను. ఒక మెంటార్ రోల్ ప్లే చేస్తున్నాను. ఒక స్పీకర్ రోల్ ప్లే చేస్తున్నాను. ఆ రోల్‌కి నేను చెయ్యవలసినవి చేసుకుంటూ ముందరికెళ్ళిపోవాలి. కానీ అలాంటి గోల్ పెట్టుకొని మనిషైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ థాట్స్ దగ్గర ఆగిపోయి ఉంటారు. హ్మ్. ఓకే. దాని మీద వర్క్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఈ పర్సనాలిటీ ప్రాబ్లమ్ విషయానికొస్తే ఆహ్, చిన్న విషయాలు కూడా ఇఫ్ హ్మ్. దే కీప్ ఆన్ హాంటింగ్ రిపిటీటివ్‌లీ మనం వర్క్ చేసినా కూడా మన బ్రెయిన్‌లో అవి తిరుగుతూ ఉన్నాయి అంటే అది వన్ ఆఫ్ ది యాంక్సైటీ సింప్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. హుహు. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే వర్కింగ్ ఆన్ థెర్ ఓన్ థాట్ ప్రాసెస్ అనేది మ్యాండేట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆహ్, క్యాన్సర్ ఎవరికైనా వచ్చింది. హ్మ్. ఆటోమేటిక్‌గా దట్ విల్ హిట్ అస్ బ్యాడ్. మనం రోడ్ మీద ఎళ్తున్నాం. ఎవరికో కళ్ళ ముందర యాక్సిడెంట్ జరిగిపోయింది. దట్ విల్ రియల్లీ హిట్ అస్ బ్యాడ్. హ్మ్. కానీ అలాంటి హార్డ్ ఇన్సిడెంట్స్ మనసుని కదిలించినప్పుడు అది ఎంతసేపు మనల్ని కదిలించాలి? ఎంతసేపు మనం ఆ థాట్‌లో ప్రిజన్ అయిపోయి ఉండగలగాలి అంటే 1 అవర్, 2 అవర్స్. కానీ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ కిల్లింగ్ అవర్ ప్రొడక్టివిటీ అంటే సంథింగ్ ఈస్ రాంగ్ విత్ అస్. హ్మ్. అంటే మనం ఒక చోట నుంచి కదలలేకపోతున్నాం. ఓకే. మనము ఆలోచనలకి బందీ కాకూడదు.
మైండ్ ఈస్ ఇన్ ఆర్ కంట్రోల్. వి ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మైండ్. ఈ ఫండమెంటల్‌ని మనం నేర్చుకోవాలి. హ్మ్. లేకపోతే మైండ్ మనతో గేమ్ ఆడడం మొదలుపెట్టింది అంటే వి ఆర్ ఫినిష్డ్ ఫర్ దిస్ లైఫ్ టైమ్. హ్మ్. సో మైండ్‌ని ఎలా మన కంట్రోల్‌లోకి తీసుకోవాలి అనేది మనం నేర్చుకుంటే వి విల్ బి సక్సెస్‌ఫుల్. సో ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. హ్మ్. ఇట్స్ ఎ స్కిల్ అనుకుంటా. హ్మ్. 100%. సో అవును. నేను హ్యూమన్ బీయింగ్‌ని ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు స్పార్క్ ఆఫ్ ఎ సెకండ్ రేపొద్దున ఇలా అవుతుందేమో అనే థాట్ రావడం సహజం. హ్మ్. ఎగ్జాంపుల్ ఎవరైనా ఎందుకు నేనే ఉన్నాను. రీసెంట్ పాస్ట్‌లో ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది కదా! అవును. కరెక్టే. హ్మ్. జరిగినప్పుడు చాలా మంది కౌన్సెలింగ్‌లకొచ్చారు. ఏది జనరల్ కౌన్సెలింగ్ కేసెస్ కూడా ఆ ఫోబియాతోటి ఎక్కువ మందొచ్చారనేది కూడా కొంత వార్తల్లో చూసాను నేను. తర్వాత నాకు గోవా ట్రిప్ ఉంటే ఐ డిడ్ నాట్ బుక్ ఫ్లైట్ దట్ పర్టిక్యులర్ ఎయిర్‌లైన్స్. మీరు సైకాలజిస్ట్ అయ్యుండి ఇంతమంది కౌన్సెలింగ్ చేసి మీరు కూడా నేను ఆ టైంలో అవసరమా నాకిప్పుడు ఫ్యామిలీని తీసుకొని ఐ బుక్డ్ ఫ్రమ్ ఇండిగో బట్ ఐ డిడ్ నాట్ బుక్ దట్ ఎయిర్‌లైన్స్. ఓహ్! నేను లైఫ్ టైమ్ గనక ఆ ఎయిర్‌లైన్స్ నుంచి బుక్ చేసుకోకపోతే ఐ నీడ్ టు వర్క్ విత్ మై ఫియర్. ఓకే. ఓన్లీ దట్ సీజన్ ఈజ్ ఓకే. దట్ సీజన్ ఎందుకంటే ఏమో ఈ సీజన్‌లో వాడి ఎయిర్‌లైన్స్ బాలేదేమో, రిపిటీటివ్‌గా జరుగుతున్నాయేమో, వై టు టేక్ రిస్క్ అంటే హ్మ్. ఓకే. అది మనం ఒక రిస్క్ కాలిక్యులేషన్ మీదనే ఉన్నాము. హ్మ్. సో, అలాగే ఎవరికైనా రోగం వచ్చింది. ఓకే. మనం గూడా హెల్త్ జాగ్రత్త పడాలి. ఇట్ ఈస్ జస్ట్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ అనాలిసిస్. హ్మ్. అలర్ట్ అంతే. హ్మ్. కానీ ఫియర్ అండ్ ఫోబియా ఆర్ డిఫరెంట్. ఓకే. మనం ఫియర్ అండ్ ఫోబియాలో స్ట్రక్ అప్ అయిపోయాము అంటే వి హ్మ్. నీడ్ టు కీప్ వర్కింగ్ ఆన్ అవర్ సెల్ఫ్ ఆల్వేస్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ హై అలర్ట్ సైన్ దట్ మనం మన మైండ్ జైల్‌లో స్ట్రక్ అప్ అయిపోయామని అర్థం. ఓకే. మేడం ఇప్పుడు భార్య బాధితులు కొంతమంది నాతోటి మాట్లాడుతుంటారు. యాక్చువల్‌గా నేను తాగుబోతులు వీళ్ళ కేసెస్ చూస్తుంటా జనరల్లీ. వాళ్ళేమంటారంటే, "నా భార్యని నేను భరించలేకపోతున్నాను సార్. నా వల్ల కావట్లేదు సార్. చాలా కోపం తెప్పిస్తుంది సార్ ఎప్పుడు" అని చెప్తుంటుంటారు. అలాంటి సందర్భంలో కౌన్సిలర్‌గా మన ఇంట్లో జ్ఞాపకాలు కూడా మనకొస్తుంటాయి కదా! ఒక్కోసారి యాక్చువల్‌గా. సో, రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది మీరన్నట్టు. సో, నాకొకటి అర్థం కానిదేంటంటే, ఒకసారి చాలా 10 ఏళ్ల క్రితం నా మిసెస్ అకౌంట్స్ చేసుకున్నప్పుడు 1,00,000 సడెన్‌గా ఆల్రెడీ రిజైన్ చేసిన ఎంప్లాయికేసింది. అంటే నార్మల్‌గా ఎంప్లాయికేయాల్సింది వేరే ఎంప్లాయికేసింది. అంటే 1,00,000 ఈజ్ లాస్ కదా! సో, తను చాలా డల్‌గా ఉంటే నేనేం చెప్పానంటే, ఇట్స్ ఓకే. దాని గురించేం లేదు. మనమందరం సపోర్ట్ చేసి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పన్నాను. లక్కీగా వాళ్ళ సూపర్వైజర్ ఓకే చెప్పాడు. ఇంకోసారి తప్పు చేయకమ్మా అన్నాడు. అది సాల్వ్ అయిపోయింది. కానీ తర్వాత కూరలో చెండాలంగా చేసిందని నేను భయంకరంగా ఇసుక్కున్నా. ఓకే. సో, ఇంత పెద్ద సిట్యుయేషన్‌లో నేను యాంగర్ ఎలా మేనేజ్ చేయగలిగాను? అంత చిన్న సిట్యుయేషన్‌లో నేను యాంగర్ ఎందుకు మేనేజ్ చేయలేకపోయాను? హ్మ్. అనే దానికి మీ యొక్క అభిప్రాయం. ఓకే. అసలు ఫస్ట్ మీరేమనుకున్నారు వెన్ యూ రిఫ్లెక్టెడ్ ఆన్ దట్ పర్టిక్యులర్ సిట్యుయేషన్? హ్మ్. అంటే సమ్‌టైమ్స్ మూడ్ బట్టి ఉండొచ్చేమో అనుకుంటున్నా మరి నేను. హ్మ్. అండ్ ఎక్స్‌పెక్టేషన్. ఓకే. ఆ టైంలో మనం పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్, ఆ సినారియోస్, హ్మ్. మన మూడ్ ఇన్ని ఫ్యాక్టర్స్ దాని రోల్ మీద ప్లే చేస్తాయి. ఓకే. హ్మ్. కొన్ని సార్లు చిన్న ఎక్స్‌పెక్టేషన్ ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి రూ. 1,00,000 ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. ఓకే. నాకేదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. హ్మ్. మీరు నాకు రూ. 1,00,000 ఇవ్వకపోయినా ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్. ఓకే. బట్ నేను మీ దగ్గరకొచ్చినప్పుడు ఒక కప్ టీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరు టీ ఇవ్వకపోయినప్పుడు నాకు చాలా అవును. హర్ట్ అవ్వచ్చు. హర్ట్ అవ్వచ్చు. అవును. అదేంటి నేను 1,00,000 ఇవ్వకపోతే హర్ట్ అవ్వలేదు. ఈవిడ టీ ఇవ్వకపోతే ఎందుకు హర్ట్ అయింది? ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ రూ. కరెక్ట్. 5 అని. బట్ కరెక్ట్. బికాస్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ ఐ హావ్ ఇస్ ఐ డోంట్ హావ్ లైక్ అరే! ఈయన నాకు 1,00,000 నాకియ్యనెందుకు ఇస్తాడు? హ్మ్. మరి నా పని నేను చేసుకోవాలి. దట్ ఈస్ ద బెంచ్ మార్క్ విచ్ ఐ హావ్ సెటెడ్ ఫర్ దట్. బట్ టీ అనేది ఇట్ ఈస్ ఎ మినిమమ్ కర్టసీ దట్ విచ్ హి ఈస్ సపోజ్డ్ టు ఆఫర్ మీ. అదెలా ఇవ్వకుండా ఉన్నాడు? సో, దిస్ ఈస్ హౌ ఎట్ టైమ్స్ అండ్ హ్మ్. ఆన్ దట్ డే, ఆన్ దట్ సినారియో మన పర్టిక్యులర్ మూడ్ ఆర్ వేరియస్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్, కంపారిజన్స్ హ్మ్. ఇన్ని పిక్చర్‌లోకొస్తాయి. చాలా బాగా చెప్పారు మేడం. వెరీ గుడ్. సూపర్. హ్మ్. అయితే మరి ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు, మీట్ కానప్పుడు డిసప్పాయింట్ ఎందుకు అవ్వాలి? యాక్సెప్ట్ చేయొచ్చుగా? అది ఎవ్రీవన్ పర్సనాలిటీ కాదు కదా! హ్మ్. పర్సనాలిటీలో భాగము ఓకే. బిలీఫ్ సిస్టమ్ నుంచి వస్తుంది. యాక్సెప్ట్ చెయ్యాలా? వద్దా? అని చెప్పి. హ్మ్. ఇప్పుడు చాలా మంది లైఫ్‌లో వీళ్ళు ఇలాగే ఉంటారు. అంటే నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని చెప్పండి. దయచేసి వర్స్ట్ అని అనుకోవద్దు. షూర్. ఓకే. షూర్. మనం ఎవరింటికన్నా వెళ్తాం. వాళ్ళ ఇంట్లో కుక్క అరిచింది. మనం హర్ట్ అవ్వం. 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 ఎందుకంటే వి నో దట్ డాగ్ విల్ బార్క్. యెస్. ఎందుకు? మనకు చిన్నప్పటి నుంచి కుక్క అరవడం తెలుసు. దాని సహజ లక్షణం అది. అవును. సహజ లక్షణం అని మనకెలా తెలుసు?
మనం చూసాం కాబట్టి చిన్నప్పుడు. బై బర్త్ హ్మ్. మనం చూసాం. మన చుట్టుపక్కల సమాజం అంతా చూసింది. హ్మ్. మన చుట్టూతా ఉన్న అందరూ మాట్లాడుకుంటున్నారు. హ్మ్. సో, మనకేం తెలుసు అంటే కుక్క అరుస్తుంది అని మనకి తెలుసు, సమాజానికి తెలుసు. ఇట్ ఈస్ ఎ కామన్ ఫండమెంటల్. రైట్? కానీ మనం ఇంటికెళ్ళినప్పుడు ఆ ఇంట్లో మనిషి మన మీద అరిచాడనుకోండి. కెన్ వి టేక్ ఇట్? నో. ఎందుకు తీసుకోలేము? ఆయన సహజ లక్షణం అది కాబట్టి కాదు కాబట్టి మనకది అలవాటు కాదు. యాక్సెప్టెడ్. అవును. సరే. కుక్క సహజ లక్షణం అరుస్తుంది. హ్మ్. మన కుక్క మన మీద అరిచిందనుకోండి. హ్మ్. తీసుకోగలమా? తీసుకోలేం. హర్ట్ అవుతాం. హర్ట్ అవుతాం. ఎందుకు హర్ట్ అవుతాం? అంటే మన కుక్క మనతోటి ఫ్రెండ్లీగా ఉంటాం అలవాటు పడ్డాం కాబట్టి. ఎక్స్‌పెక్టేషన్. హ్మ్. మరి యాక్సెప్టెన్స్ ఇక్కడ రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే, అరే! నేను దీన్ని పెంచాను కదా! హ్మ్. ఇది నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా! హ్మ్. ఇది నా మీద అరవకూడదు. ఓకే. ఇది నా మీద ఎలా అరుస్తుంది? ఒక బిలీఫ్ ఫ్యాక్టర్. హ్మ్. నేను పెంచిన కుక్క నా మీద అరవకూడదు. దిస్ ఈస్ ఎ బిలీఫ్ సిస్టమ్ వి హావ్ ఫ్రేమ్డ్ ఇన్ అవర్ మైండ్. ఎప్పుడైతే బిలీఫ్ సిస్టమ్ అలా ఉంటుందో, అది బ్రేక్ చేయడము హ్మ్. లిటిల్ డిఫికల్ట్. అది మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఓకే. ఎవరైతే మనశ్శాంతి కోర్ ఆబ్జెక్టివ్‌గా కోరుకుంటారో, ఎవరైతే హార్మోనీ, పీస్ కోర్‌గా కోరుకుంటారో, వాళ్ళు దీని మీద వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. హ్మ్. ఓకే. ఫ్యామిలీలో చాలా మటుకు డిస్టర్బెన్సెస్ రావడానికి ఇవే కాదు. కారణం. హ్మ్. వీళ్ళు అదే ఎలా నెక్స్ట్ క్వెషన్. చేస్తారు? అలా ఎలా చేస్తారు అంటే ఎలా అయినా చేయొచ్చు. ఎవరు ఎలా అయినా చేయొచ్చు. చేయొచ్చు. సింపుల్. హ్మ్. అది యాక్సెప్ట్ చేయలేని రోజే సమస్యొస్తోంది. హ్మ్. యాక్చువల్‌గా ఐ యామ్ నాట్ వర్తీ ఆఫ్ లవ్ అని, లేపోతే లవ్ కావాలంటే టు ప్లీజ్ అదర్స్ అని జెప్పి, లేకపోతే ఎంత చేసినా కొంతమంది లవ్ చేయరని జెప్పేసి, ఇట్లా కొన్ని బిలీఫ్స్ ఉంటుంటాయి మనిషికి. సో, అలాంటప్పుడు ఆ బిలీఫ్స్ నుంచి అతను బయటికెలా రావచ్చంటారు? కంపల్సరీ కౌన్సెలింగే తీసుకోవాలా? లేతే నార్మల్‌గా గూడా రావచ్చా అతనే? మళ్ళీ అతనికి లైఫ్‌లో ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. హ్మ్. ఇప్పుడు ఆ బిలీఫ్ ఫార్మ్ అవ్వడానికి కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి అతనికి ఎదురైన రిజెక్షన్స్, ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి హ్మ్. సిస్టమ్స్ ఫార్మ్ అవుతాయి. హ్మ్. మళ్ళీ వేరే ఎక్స్‌పీరియన్సెస్, పాజిటివ్ ఎక్స్‌పీరియన్సెస్ జరిగితే బిలీఫ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా హ్మ్. మారొచ్చు. లేదు అంటే ప్రొఫెషనల్ హెల్ప్‌కి ఎళ్ళాల్సొస్తది. హుహు. నా ట్రూ సెల్ఫ్ కనుక వేరే వాళ్ళకి తెలిస్తే, దే డెఫినైట్‌లీ ఏమంటారంటే అసహించుకుంటారు. దే డెఫినైట్‌లీ రిజెక్టెడ్ మీ అనేటటువంటి మనస్సు లోపల కొంత ఒక పెద్ద భావం ఉంటుంది చాలామందికి. హ్మ్. అదే బిలీఫే మీరన్నట్టు. సో, ఇలాంటిది ట్రూ సెల్ఫ్ అనేది తెలిస్తే వేరే వాళ్ళు అసహించుకుంటారంటారా? అలా ఎవరి ట్రూ సెల్ఫ్ అయినా అలాగే ఉంటదేమో బహుశా. అది తెలీదు. ఈ వ్యక్తికి తెలీదు. ఎవరైతే బిలీవ్ చేస్తాడో ఆ వ్యక్తికి తెలీదు. కానీ అతనేమనుకుంటాడంటే, నేను చేసిన పనులు చాలా ఘోరమైన పనులు. సమాజంలో గనక ఇట్లాంటివి చెప్తే అసలు నన్ను ఉమ్మేస్తారు. హ్మ్. అసలు నన్నెవడు మనిషిగానే అంగీకరించడు. నా కన్న తల్లికి తెలిసినా గూడా ఇలాంటి దరిద్ర పనులు ఎవడు చేయడు అనేటటువంటి భావనలో అతనుంటాడు. గిల్ట్‌లో ఉంటాడు. ఓకే. సో, నిజంగా ట్రూ సెల్ఫ్ అతనిది అలాంటిది అయ్యుండొచ్చంటారా? లేకపోతే అతని ఫీలింగ్ అంటారా? అతను చెప్తే కానీ మనకు తెలీదు కాబట్టి హి హావ్ టు అంటే ప్రొఫెషనల్ దగ్గరికెళ్ళి ఓపెన్ అప్ అయ్యి షేర్ చేసుకుంటే దెన్ హ్మ్. అతనికి రైట్ గైడెన్స్ ప్రొఫెషనల్ దగ్గర నుంచి దొరుకుతుంది. ఓకే. ఎందుకంటే అలాంటి అజంప్షన్‌లో ఉండి హ్మ్. నిజంగా సఫర్ అయ్యి బాధపడడం కంటే ఓకే. నేను ఇవన్నీ చేశాను. ఇవి నిజంగా రైటా? రాంగా? అనంటే హ్మ్. దెన్ ఆ ప్రొఫెషనల్ విల్ సార్ట్ ఔట్. అవునా? కాదా? అవేర్‌నెస్ ఇచ్చి ఎందుకంటే ప్రొఫెషనల్ థెరపీ రూమ్స్‌లో చాలా కేసెస్ చూస్తారు కాబట్టి ఇతనికి అవన్నీ తెలిస్తే ఓహ్! నిజంగా నా లైఫ్‌లో నిజంగా ఇలా చేశానా? లేదా? హ్మ్. లేకపోతే మనం ఉంటున్న సమాజంలో ఇది యాక్సెప్టబుల్ కాదు. హ్మ్. బట్ నేను అలాంటి వాడినేమి కాదు అన్న క్లారిటీ వస్తే హీల్ ఫీల్ మచ్ లైటర్. హ్మ్. లేదా మీరనుకున్నట్టు అందరి ట్రూ సెల్ఫ్‌లు అలాగే ఉంటాయి గాబట్టి, ఎవరి ట్రూ సెల్ఫ్ ఏముందిలే అని లైట్‌గా తీసుకునేవాళ్ళు గూడా ఉంటారు. కొంతమంది మరీ హెవీగా తీసుకునేవాళ్ళు గూడా ఉంటారు. ఎందుకంటే ఎవ్రీవన్ హావ్ 3 హ్మ్. ఫేసెస్. ఓకే. ఒకటి మనం బయట వాళ్ళకి చూపిచ్చేది. హ్మ్. ఒకటి మనకి చాలా క్లోజ్ పీపుల్‌కి చూపిచ్చేది. హ్మ్. ఇంకోటి మనకే తెలిసేది. హ్మ్. సో, దట్ ఈస్ వెరీ ఫ్యాక్ట్. ఓకే. అది 100%. హ్మ్. అంతేగాని ఎవ్వరు వాళ్ళ 100% ట్రూ కలర్స్ తీసుకెళ్ళి అందరి ముందర ఓపెన్‌గా ఓపెన్ బుక్ ఏమి ఉండదు. అంటే నా జీవితం తెరిచిన పుస్తకం అని రాజకీయ నాయకులు అంటుంటారు గానీ, తెరిచిన పుస్తకం ఎవరిది ఎక్కడ ఉండదు. హ్మ్. అన్నీ మనసులో జరిగినట్టు బయటకు తెలిసే వరం ఎవరికన్నా ఇస్తే డు యూ థింక్ ఈ పాటికి అన్నీ కరెక్టే. యుద్ధాలయిపోతాయి. కాబట్టి కరెక్ట్. అలా ఉండదు. హ్మ్. పాసిబుల్ కాదు. మేడం మరి హ్మ్. సైకాలజిస్ట్‌ల కంటే గూడా ఈరోజు స్వామీజీలు గాని, బాబాలు గాని చూసుకుంటుంటే వాళ్ళన్నీ ప్లే చేసే సైకలాజికల్ ట్రిక్సే యాక్చువల్‌గా. కానీ దే ఆర్ మోర్ ఫేమస్ అన్నమాట. చాలా ఫేమస్ అవుతున్నారు. కొంతమంది ప్రవచనకర్తలు గూడా చాలా జెన్యూన్‌గా, నిజాయితీగా కూడా చెప్తున్నారు యాక్చువల్‌గా. కానీ అంత ప్రవచనకర్తలు గూడా ఏం మాట్లాడాలో తెలియకుండా కొన్ని సడెన్‌గా మాట్లాడేయటం. ఆవేశంలో మరి మాట్లాడేయటం. ఆ తర్వాత నాలుక కరుచుకున్నట్టు తర్వాత క్షమాపణలు చెప్పటమో, నా వ్యాఖ్యలు వక్రీకరించారని చెప్పటం ఇట్లా జరుగుతుంది. సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు గూడా. సో, ఎందుకని ఆవేశంలో ఆలోచన కోల్పోతాడు మనిషి?
అంతే కదా! మీరే చెప్పారు. ఆవేశనలో ఆలోచన ఉండదు. ఎందుకంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటేనే మైండ్ కరెక్ట్‌గా పనిచేస్తుంది. ఓకే. అందుకని వి ఫోకస్ అండ్ ఇన్సిస్ట్ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ ఎమోషన్ అయినా సరే. అది హ్మ్. పాజిటివ్ ఎమోషన్ అవ్వచ్చు, నెగెటివ్ ఎమోషన్ అవ్వచ్చు. అందుకనే చెప్తాం గదా! హై ఎమోషన్ అంటే హ్యాపీగా ఉన్నప్పుడు వరాలు ఇవ్వకూడదు. హ్మ్. చాలా కోపంగా ఉన్నప్పుడు శాపాలు ఇవ్వకూడదు. కాబట్టి వి నీడ్ టు మేక్ ఎ రైట్ డెసిషన్ హ్మ్. వెన్ వి ఆర్ ఇన్ బ్యాలెన్స్డ్ మోడ్. హ్మ్. కాబట్టి అంతే. అంతే. ఓకే. అయితే ఇప్పుడు పేరెంటింగ్‌కొద్దాం మేడం. షూర్. గారాబం చేస్తున్నానా అని ఎవరన్నా అంటే, మీ పిల్లని మీరు గారాబం చేస్తున్నారు, మీ పిల్లోడిని గారాబం చేస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులన్నా గూడా ఆమేమంటుందంటే, ప్రేమ చూపిస్తున్నాను ఇది గారాబం కాదు అని చెప్తున్నారు. సో, పర్టిక్యులర్‌గా గారాబానికి, ప్రేమకి మనకేమన్నా లైనుందా? ఖచ్చితంగా ఉంటుందిగా. హ్మ్. మీరొక మంచి మొక్కని పెంచుతున్నారు. ఓకే. ఓకే. మొక్కకేం అవసరము? మామూలుగా అవసరమైనప్పుడు ట్రిమ్మింగ్ అవసరం. హ్మ్. దానికి గాలవసరము. హ్మ్. ఓకే. వాటరు కొంచెం సూర్యరశ్మి. హ్మ్. అన్నీ అవసరం. ఓకే. కానీ ఇప్పుడు నేను దానికి వాటర్ అవసరం కదా! హ్మ్. దానికి కేర్ అవసరం కదా! అని నేను దాని మీద చాలా ప్రేమతోటి నా రోజ్ ప్లాంట్‌ని తీసుకొచ్చి నా బెడ్‌రూమ్‌లో పెట్టుకుంటే, హ్మ్. వారం తర్వాత ఏమవుతుంది ఆ రోజ్ ప్లాంట్? అది ఎండిపోతుందిగా మామూలుగా. గారాబానికి, ప్రేమకి అదే తేడా. హ్మ్. నేను గారాబం చేసి నా హ్మ్. రోజ్ ప్లాంట్‌కి ఏమీ కాకూడదు అని హ్మ్. రోజు బాటిల్ వాటర్ పోసి హ్మ్. బెడ్‌రూమ్‌లో ఏసీ కింద రోజ్ ప్లాంట్‌ని పెడితే అది చచ్చిపోతుంది. కరెక్టే. హ్మ్. ఓకే. దానికి ఏం కావాలి? టైంకి ట్రిమ్మింగ్ కావాలి. హ్మ్. ఎన్ని వాటర్ పోయాలో అన్ని వాటరే పోయాలి. హ్మ్. దానికి హీట్ తగలాలి. హ్మ్. లేదు అంటే దానికి గ్రోత్ ప్రాపర్‌గా ఉండదు. పిల్లలు కూడా అంతే. సో, మనం వాళ్ళని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ అంటే చేయాలి. వంకర వంకరగా పెరుగుతున్న ప్రతిసార్లు కట్ జేయాలి. హ్మ్. ఎంత గ్రోత్‌కి ఎంత అవసరం కావాలో హ్మ్. అంత కంఫర్టే ఇవ్వాలి. హ్మ్. ఓకే. మనం ఇష్టం ఉన్నట్టు పాకెట్ మనీస్ ఇవ్వడమో, ఇష్టం ఉన్నట్టు కంఫర్ట్స్ ఇవ్వడమో ఇస్తే హ్మ్. రోజ్ మొక్క చచ్చిపోయినట్టే చచ్చిపోతారు. అంతే. ఓకే. హ్మ్. సో, ఇది కూడా అంతే. మరి హెవీ స్ట్రిక్ట్ పేరెంటింగ్ చేసినప్పుడు మిలిటరీ డిసిప్లిన్ పెట్టి, ఇక్కడుంటే ఇక్కడే ఉండాలి. 6 కంటే 6 1 కూడా లేవకూడదు అని చెప్పి స్ట్రిక్ట్ పేరెంటింగ్ చెప్పి, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి మగ్గించేసి అట్లాగా పెట్టేస్తే గూడా, ఇప్పుడు గారాబం చేసినప్పుడు పేరెంట్స్, పిల్లలు ఒకలాగుంటారు. ఈ స్ట్రిక్ట్ పేరెంటింగ్ పిల్లలు మరొకలాగుంటారు. వీళ్ళిద్దరూ ప్రాబ్లమ్సే ఎదుర్కొంటారుగా లైఫ్‌లో? 100% అన్‌డౌటెడ్‌లీ. హ్మ్. వాళ్ళిద్దరికీ కూడా పేరెంట్స్‌తో బాండింగ్ ఉండదు. ఓకే. ఫ్రెండ్స్ ప్రపంచం అయిపోవచ్చు. హ్మ్. దీనిచ్చి వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద, ఎమోషనల్ వెల్ బీయింగ్ మీద ఇంపాక్ట్స్ పడతాయి. హ్మ్. ఓకే. దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. హ్మ్. రాంగ్ పాత్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అడిక్షన్స్‌కి వెళ్ళిపోవడము హ్మ్. లాంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే అవి వాళ్ళు తెలియని వయసులో నెగెటివ్ కోపింగ్ అప్ మెకానిజం కింద చేసుకుంటారు. సో, దాని తర్వాత వాళ్ళని వెనక్కి తీసుకురావడం ఎవరి వల్ల పాసిబుల్ కాదు. హ్మ్. బెస్ట్ పేరెంటింగ్ చేయాలంటే ఏమన్నా ఒక 1, 2 టిప్స్ మీరేమన్నా గట్టిగా పట్టుకోకూడదు. పూర్తిగా వదలకూడదు. ఓకే. ఓకే. సో, సీ మోర్ థాన్ టాకింగ్ లిజనింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ యూ లిజన్ దెన్ యూ టాక్. నేనెప్పుడు ఇదే చెప్తాను. ఎక్కడ చెప్పినా ఇదే చెప్తాను. హ్మ్. ఎందుకంటే మన జనరేషన్స్ మారిపోయాయి. ఓకే. ఒక్కప్పుడు జనరేషన్‌లో ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో పేరెంట్సే డిక్టేట్ చేసేవాళ్ళు. ఈవెన్ మా పేరెంటల్ జనరేషన్‌లో కూడా. ఓకే. ఇప్పుడు జనరేషన్ అది కాదు. వాళ్ళకి మనకెంత ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే ద సోర్స్ ఇస్ చాట్‌జీపీటీ, క్లాడ్ అన్నీ వచ్చేసాయి. అవును. ఓకే. వాళ్ళొచ్చి మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్మ్. ఓకే. సో, యూ లిజన్, ఎనలైజ్, దెన్ టాక్. హ్మ్. ఎందుకంటే పిల్లలు గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వట్లేదు. హ్మ్. వాళ్ళు లాజికల్, అనలిటికల్ థింకింగ్‌నే తీసుకుంటున్నారు. హ్మ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మీరు ఫ్రెండ్లీగా ఉండి ఒకప్పుడు చెప్పేవారు ఏమని? టీనేజ్ వచ్చిన పిల్లల్ని ఫ్రెండ్లీగా ట్రీట్ చేయండి అని. అవును. ఓకే. ఇప్పుడు టీనేజ్ అంటే 16 దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు నైన్త్ క్లాస్ నుంచే అన్ని టీనేజ్. చేంజెస్ మొదలైపోతున్నాయి. సో, హ్మ్. ఆ ఏజ్ నుంచి యూ హావ్ టు స్టార్ట్ ట్రీటింగ్ దెమ్ ఫ్రెండ్లీ. సో, హ్మ్. డిస్కస్ నాన్న నీ ఫ్రెండ్స్ ఏంటి? అంటే డిస్కషన్ ఎందుకు అంటే హ్మ్. వాళ్ళ మైండ్‌లో ఏముందో మనకు బాగా తెలుస్తుంది. వాళ్ళ మైండ్‌లో ఉన్నది తెలిస్తేనే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలుస్తుంది. ఓకే. అండ్ మీ ప్రెషర్స్ తీసుకొచ్చి మీ పిల్లల మీద దయచేసి పెట్టకండి. హ్మ్. మీరెప్పుడైతే వాళ్ళు చెప్పేది మీరు వినరో, వాళ్ళు చెప్పుకోవడానికి ఇంకొక సోర్స్‌ని వెతుక్కోవాల్సుంటది. కరెక్టే. ఓకే. అప్పుడు అక్కడే మీకు మీ పిల్లలకి ఎమోషనల్ గ్యాప్ వచ్చేస్తుంది. హ్మ్. ఓకే. నెక్స్ట్ మీ ప్రెషర్స్ తీసుకొచ్చి మీ పిల్లల మీద పెడితే డిస్‌ప్లేస్‌మెంట్ ఆఫ్ యువర్ ఎమోషన్. హ్మ్. ఎక్కడ మీరు ఫ్రస్ట్రేషన్ చూపించలేరో అది తీసుకొచ్చి మీ పిల్లల మీద చూపిస్తే అక్కడ కూడా ఎమోషనల్ గ్యాప్ వస్తుంది. ఈ ఎమోషనల్ గ్యాప్ మూలంగా ఏమవుతుంది? అగైన్ వాళ్ళ సోర్స్ మోర్ థాన్ యూ వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు. ఓకే. ఓకే. అదెప్పుడు అవ్వకూడదు. హ్మ్. ఎందుకు అంటే షేరింగ్‌కి ఫ్రెండ్స్ ఓకే.
కానీ మీకున్న నాలెడ్జ్, మీకున్న మెచ్యూరిటీ ఫ్రెండ్స్‌కి ఉండదు కదా! ఉండదు. అప్పుడు పాజిటివ్ స్టెప్ బదులు ఒక్క స్టెప్ రాంగ్ ట్రాక్ వైపు పడ్డా కూడా కరెక్ట్. గెట్టింగ్ బ్యాక్ ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. హ్మ్. కాబట్టి ఇవి ఒక్కటి ఫాలో అయితే బెటర్. అండ్ ఐ ఇన్సిస్ట్ ఆన్ ఫ్యామిలీ మీటింగ్స్ వేర్ యూ లిజన్ అండ్ అడ్రెస్ దేర్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్. హ్మ్. ఇఫ్ దే హ్యావ్ ఎనీ కన్సర్న్ విత్ యూ, మీ మూలంగా వాళ్ళకి ఏదైనా కన్సర్న్ ఉంది, మీ మూలంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ట్రై టు అమెండ్ ఇట్. మీకేదన్నా ఉంది అంటే కూడా తిట్టకుండా సున్నితంగా చెప్పే ప్రయత్నం చెయ్యండి ఇన్ ఏ పాజిటివ్ వే. అది ఫస్ట్ లేయర్. ఇలాంటివన్నీ చేయకుండా ఉంటే లాస్ట్‌కి మనం తిట్టినా, కొట్టినా ఇవాళ రేపు పిల్లల్లో పెద్ద మార్పులు రావడం అనేది బికమింగ్ ఏ టఫెస్ట్ ఛాలెంజ్. హ్మ్. భార్యాభర్తలు పోట్లాడుకోవడం పిల్లలు ఎదురుగుండా, ఫోన్‌లు చూసుకోవటం యాక్చువల్‌గా జనరల్‌గా ఇప్పుడు జరిగిపోతున్నాయి యాక్చువల్‌గా. ఒకళ్ళకి పడదు. మీరేం చెప్తారంటే వేరే రూమ్‌కెళ్ళమని చెప్తుంటారు. మీరంటే ఐ మీన్ మనం సైకాలజిస్ట్‌లని చెప్తుంటాం. కానీ గొడవ అయ్యేటప్పుడు వేరే రూమ్‌కి ఎందుకెళ్తారు? వెళ్ళరు. ఆవేశం. అదే రూమ్‌కెళ్తారు. అదే రూమ్‌కెళ్తారు. అక్కడే మాట్లాడుకుంటారు. పిల్లలున్నారనే ధ్యాస కూడా అక్కడ మీరన్నట్టు ఆవేశంలో ఆలోచన రాదని కాబట్టి అట్లా అయిపోతుంది. సో, తర్వాత ఏం చేయాలప్పుడు? పిల్లల్ని కాపాడుకోవాలంటే? లేతే పిల్లల్ని గబుక్కన ఒక్కొక్కసారి ఆవేశంలో రిపీటెడ్‌లీ మిస్టేక్ చేసావు నువ్వు. యూ వర్త్‌లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అని ఇట్లా తిట్టేస్తున్నారు. సో, మరి వాడు హర్ట్ అవుతాడు గదా! అప్పుడు. సో, అలాంటప్పుడు ఏం జేయాలి? పిల్లలకి తల్లిదండ్రులకు క్షమాపణ జెప్పి కొంచెం వాళ్ళతోటి మళ్ళీ బాండింగ్ మెయింటైన్ చేయటమేగా? 100%. హ్మ్. లైక్ క్షమాపణ అంటే నిజంగా ఏదో మీరు వల్నరబుల్‌గా ఉండి సారీ అని చెప్పినట్టు కాకుండా ఫ్రెండ్లీ జోన్‌లో ఓకే. ఎలా అయితే సిబ్లింగ్స్ పోట్లాడుకుంటారో, అలాగే వైఫ్ అండ్ హస్బాండ్ కూడా పోట్లాడుకుంటారు అనే పిక్చరైజేషన్ యూ నీడ్ టు గివ్ టు యువర్ కిడ్స్. హ్మ్. నిన్న పోట్లాడుకున్నాం, ఇవాళ మాట్లాడుకున్నాంగా. అగైన్ యూ నీడ్ టు బి సో ఫ్రెండ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఓకే. ఎందుకంటే సిబ్లింగ్స్ కూడా పోట్లాడుకుంటారు. నెక్స్ట్ డే కలిసిపోతారు. హ్మ్. అదే పిక్చరైజేషన్ ఇవ్వగలిగితే వాళ్ళకి భయం అనేది రాదు. పేరెంట్స్ సెపరేట్ అయిపోతారేమో ఫీలింగ్ రాదు. ఆర్ ఫ్యూచర్‌లో పెళ్లి పట్ల గూడా ఒక భయం రాదు. ఇవన్నీ రూల్ ఔట్ అయిపోతాయి. హ్మ్. ఓకే. ఇట్ ఈస్ అమ్మా, నాన్న కూడా ఫ్రెండ్స్ లాగా పోట్లాడుకున్నారు. ఆర్ సిబ్లింగ్స్ లాగా పోట్లాడుకున్నారు. ఏదో ఇష్యూ వచ్చింది కాబట్టి ఒక ఫ్రిక్షన్. మళ్ళీ దే ఆర్ వెరీ గుడ్. హ్మ్. సో, ఆ హార్మోని క్రియేట్ చేయగలిగే ఒక కమిట్మెంట్ ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఉండగలగాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మీరు మీ పిల్లల పట్ల మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆచితూచి మాట్లాడాలి. పిల్లల పట్లనే కాదు ఎవరితో ఎవరితో మాట్లాడినా హ్మ్. చెప్తారు కదా! నోట్లోంచి వదిలే ఒక్కొక్క మాట విల్లులోంచి వదిలే ఒక్కొక్క బాణంతో సమానమని. కరెక్టే. అది 100% యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్ అగైన్. హ్మ్. ఎందుకంటే ఇవాళ రేపు మనకు తపశ్శక్తి లేదు. అంత స్కిల్లు లేదు వెనక్కి లాక్కోవడానికి. కాబట్టి యూ హావ్ టు బి కేర్‌ఫుల్. సో, అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ ఎంత పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది అంటే, హ్మ్. నీకు ఒంట్లో బాలేదు. నీ మీద ఇన్ని లక్షలు తగలబెట్టాను. నీ స్కూల్ మీద ఇన్ని లక్షలు తగలబెట్టాను. తెచ్చిన మార్కులివా నాకింత లాసు. హ్మ్. రేపొద్దున వాళ్ళు పెరిగి ఉద్యోగం చేసి సెటిల్ అయిన తర్వాత కూడా మర్చిపోని మాటలుగా వాళ్ళ మెమరీలో రికార్డ్ అయిపోయి ఉంటుంది. హ్మ్. కాబట్టి నెవర్ త్రో వర్డ్స్ లైక్ థట్. చాలా డేంజరస్ అది. హ్మ్. రీసెంట్‌లీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు గూడా ఒక మాట అన్నారు. ఏంటంటే పిల్లల్ని హాస్టల్‌కి పంపించేస్తున్నారు. పిల్లలకి మీకు బాండింగ్ లేకుండా హాస్టల్‌కి పంపించేస్తే రేపొద్దున వాళ్ళు మిమ్మల్ని వచ్చిన తర్వాత వృద్ధాశ్రమాలకు పంపిస్తారు. సో, ఇంతకు మించి ఏమీ లేదిక్కడ. సో, పిల్లలతో బాండింగ్ కలిగి ఉండండి అనేటటువంటి విషయం గూడా జెప్పారు. సో, ఇక్కడ ఆలు మగలు మధ్యలో కూడా ఆయన చెప్పిన విషయం ఏంటంటే చిన్న చిన్న తగాదాలే వస్తుంటాయి. ఆమె ఈ టీవీ పెట్టమంటే నేను మా టీవీ పెట్టమని, లేపోతే నేను ఈరోజు చికెన్ వండమంటే ఆ వంకాయ కూర వండుతానని ఇట్లాంటి చిన్న చిన్నవి వస్తాయి. ఆ చిన్న చిన్నవి వచ్చినా గూడా పిల్లలతోటి మంచి బాండింగ్ కలిగి ఉండండి. ఇద్దరు కలిసిమెలిసి ఉండండి అన్నట్టుగా చెప్తున్నారు. సో, ఎట్లా స్పందిస్తారు దీని మీద మీరు? అది 100% రైట్ కదా! ఒకప్పటికి, ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, హ్మ్. సెల్ఫ్ సెంట్రిక్‌నెస్ అనేది ఇవాళ రేపు చాలా పెరిగిపోయింది. అంటే ఎవరి గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించుకోవడం. హ్మ్. వాళ్ళ ఆనందం, వాళ్ళ కంఫర్ట్ రాదర్ దెన్ ద అదర్ పీపుల్. హ్మ్. అంటే ఇది రావడం తప్పా, రైటా అనేది పక్కకు పెడితే, ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వచ్చింది. హ్మ్. కొంతవరకు బావుండేది. హ్మ్. ఒక హద్దు దాటితే ఇట్ ఈస్ నాట్ హెల్తీ ఫర్ ఎనీవన్. ఓకే. ఒకప్పుడు ఏమయ్యేది? ఎప్పుడు పక్క వాళ్ళ కోసం చేయడం జరిగేది. కాబట్టి పర్సన్ సఫర్ అయ్యేవాళ్ళు. ఓకే. అది హస్బెండ్ గాని, వైఫ్ కానీ ఎందుకంటే ఎవ్రీవన్ యూజ్డ్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద ఫ్యామిలీ. హ్మ్. అప్పుడు వాళ్ళ ఆనందాలు, వాళ్ళ మెంటల్ హెల్త్ పోయేది. మిగిలిన వాళ్ళు బావున్నారు. మీరు సరే ఇది చూసి రియలైజ్ అయ్యి స్లోగా మార్పు ఎలా మొదలైందంటే లేదు లేదు నేను నా కోసం చేసుకో. సో అది ఎక్స్‌ట్రీమిటీస్‌కి ఎక్కడ వెళ్ళిపోతుందంటే పక్క వాళ్ళని మొత్తం. సో అలా కాకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఐ విన్, యూ విన్ సిట్యుయేషన్ సో దట్ వి విల్ విన్ అనే సిట్యుయేషన్‌లో ఫ్యామిలీ అనేది ఉంటుంది. హ్మ్. మేడం ఈ మధ్యన విడాకులు గ్లోబల్లీ పెరిగిపోవటం అనేది చూస్తున్నాము. దానికేంటి ఇగో ఒక్కటే కారణం అంటారా? లేపోతే కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే భార్యకి కొంచెం మానసిక సమస్య ఉంది కాబట్టి నేను వదిలేస్తాను అని చెప్పేసి ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి యాక్చువల్‌గా. లేతే భర్తకి దాచిపెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు మాకు చెప్పకుండా ఇట్లా చేశాడు.
అని జెప్పేసేసి వాళ్ళు గూడా వదిలిపెట్టేద్దాం అని జెప్పి చూస్తున్నారు. సో, ఏంటి ఎక్కడ ప్రాబ్లమ్ అవుతుంది? 2 విడాకులు ఇట్లా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమంటారు? మీరు అబ్జర్వ్ మీరు చేసింది? చెప్పిన సైకలాజికల్ కండిషన్స్ అనేవి కొన్ని కేసెస్‌లోనే. ఓకే. ఓకే. సైకలాజికల్ కండిషన్స్ కొన్ని, ఎక్స్‌ట్రీమ్ అబ్యూజివ్ కేసెస్ కొన్ని. అవి ఓకే. పక్కకు పెడితే హ్మ్. మేజర్‌గా అసలు హ్మ్. ప్రాబ్లమ్ ఫ్రిక్షన్ ఎక్కడొస్తుంది అంటే, అసలు పెళ్లి అనేది ఎందుకు సమాజంలోకి ఎగ్జిస్టెన్స్‌లోకొచ్చింది అంటే, మేల్ అండ్ ఫీమేల్ నీడ్ ఎ కంపానియన్. ఓకే. ఓకే. అంటే నీడ్ బేసిస్‌గా పెళ్లి అనే దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు జనరేషన్ పెద్ద అవసరం లేదంటున్నారు యాక్చువల్లీ. ఏ జనరేషన్ కన్నా నీడ్ అవసరం. నీడ్ అవసరమే. కాకపోతే ఇప్పుడేంటంటే మా కంపానియన్ అంటే పెళ్లి అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. పెళ్లి ఎందుకు అవసరం లేదో చెప్తాను. ఓకే. ఒకప్పుడు నీడ్ ఉండేది. నీడ్ దేనికి అవసరము? అంటే సోషల్ నీడ్. ఫస్ట్ సమాజంలో పరువు కోసం, అవును. ఫైనాన్షియల్ నీడ్. ఒకప్పుడు కపుల్ ఆఫ్ జనరేషన్స్ బ్యాక్ విమెన్ ఆర్ నాట్ ఇండిపెండెంట్. సో, ఫైనాన్షియల్ నీడ్ కోసం, మెంటల్ నీడ్స్ అంటే థాట్ ప్రాసెస్ ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి, ఎమోషనల్ నీడ్స్ పాంపరింగ్ దీనికోసం ఒంట్లో బాలేనప్పుడు కేరింగ్ అవన్నీ. దాని తర్వాతనేమో ఫిజికల్ నీడ్స్ అంటే మేల్‌కి కొన్ని అంటే అబ్బాయిలకు కొంత ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది. ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయగలుగుతారు. ఇలా ఒకళ్ళకొకళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకోవడానికి. ఈ నీడ్స్ కోసము. సో, నెక్స్ట్ ఆర్ ద బయోలాజికల్ నీడ్స్. ఇలా ఒకళ్ళు ఒకళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక కుటుంబాన్ని నడపడానికి హ్మ్. సివిలైజ్డ్ వేలో లేకపోతే ఎవరు ఎవరితో పడితే తిడితే సమాజం అంతా భ్రష్టు అంతే. పట్టిపోతుంది కాబట్టి ఒక పెళ్లి పద్ధతి. అనే ఒక కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హ్మ్. ఫైనాన్షియల్ నీడ్స్ మెల్లగా పోయాయి. పోయేది. ఎవ్రీవన్ బికమ్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్. స్లోగా సోషల్ నీడ్స్ తగ్గిపోయాయి. ఎందుకంటే సెల్ఫ్ సెంట్రిక్ నేచర్ డెవలప్ అయింది. ఎందుకంటే ఎవడేదనుకుంటే ఏంటి నా బాధ నాది ఇంపార్టెంట్. హ్మ్. ఎమోషనల్ నీడ్స్, మెంటల్ నీడ్స్ మెల్లగా తక్కువ అవుతూ వచ్చాయి. ఎందుకు అంటే బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ వర్కింగ్. ఒకళ్ళతో ఒకళ్ళు టైమ్ స్పెండ్ చేయడానికి స్పేస్ లేదు. సో, ఎమోషనల్ నీడ్స్ ఎక్కడ సాటిస్ఫై అవుతాయి? అవ్వవు. హ్మ్. ఈ 2 పోయిన తర్వాత ఫిజికల్ నీడ్స్ మన బిగ్ బాస్కెట్, జొమాటో, అమెజాన్ వచ్చిన తర్వాత ఫిజికల్‌గా వీళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇక ఎక్కువైపోయింది. అది మరి సాటిస్ఫైయింగ్ దెమ్. అదే. అదే. మిగిలింది ఏంట్రా అంటే సెక్షువల్ నీడ్స్ దట్ ఆర్ బయోలాజికల్ నీడ్స్. హ్మ్. డీసెంట్‌గా మాట్లాడాలంటే. సో, ఇంకా టైమ్ ఉంటే అది ఇవన్నీ పోయినప్పుడు ఇంకా దానికి స్పేస్ తక్కువ. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ నాట్ మెట్ ఇన్ ఎ రిలేషన్‌షిప్. లవ్ బాండింగ్ ఎక్కడి నుంచొస్తుంది? హ్మ్. ఇది ఎప్పుడైతే డిస్ట్రాయ్ అయిపోతుందో ఈగోస్ విల్ కమ్ ఇంటూ పిక్చర్. హ్మ్. నేను నీకేం చేశాను? నువ్వు నాకేం చేశావు? హ్మ్. ఇంకా ఈ మధ్యలో ఇంకెవరైనా స్పేస్ అది ఇన్‌లాస్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. అవి చినుకు చినుకు గాలివానలాగా అయిందంటే మీరు చెప్పిన డివోర్స్‌కి దారితీస్తుంది. ఒకప్పుడు ఎలిజబెత్ టైలర్ 8 వివాహాలు చేసుకుంది. ఓకే. నెక్స్ట్ జేమ్స్ కామెరాన్ 5 వివాహాలు. నెక్స్ట్ రీసెంట్‌గా 27 ఏళ్ల తర్వాత మ్యూజిక్ లెజెండ్ ఆయన ఏఆర్ రెహమాన్ గారు వాళ్ళ భార్య విడిపోవటం జరిగింది. బిల్ గేట్స్ ఆల్సో. సో, ఆమె చెప్పడం ఏంటంటే ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయిపోయాను నేను. నాకింకా భరాయించే పరిస్థితి లేదు అన్నట్టుగా చెప్పారు. బట్ కారణాలేంటి పర్సనల్ మనకు తెలీదు గాబట్టి. సో, ఎందుకు ఇట్లా సెలబ్రిటీలు విపరీతమైనటువంటి డివోర్స్ అయినా మేము ఫ్రెండ్స్‌గానే కలిసుంటాము. ఇలా మాట్లాడుతున్నారు. సో, ఇలాంటప్పుడు డివోర్స్ తీసుకుంటే గూడా పెద్ద తప్పేం లేదులే అనేటటువంటి ఫీలింగ్ గూడా వస్తుంది. ఒకవేళ విడాకులు తీసుకున్న తర్వాత జరిగేటటువంటి సమస్యలెలా ఉంటాయో తీసుకునే ముందర గనక కొద్దిగా ఎవరైనా చెప్పగలిగితే కొద్దిగా ఆలోచించే పరిస్థితి ఉంటదేమోననేది నేను అనుకుంటూ ఉంటాను యాక్చువల్‌గా. రెండోదేంటంటే మీ ఇంటర్వ్యూలో గూడా నేను చూసాను ఒకసారి. విడాకులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మ్యారేజ్‌కి ఇక చాయిస్ కాదది. ఏంటంటే ఇంక చచ్చినట్టు రాజీ పడే పరిస్థితే ఉంటుంది అనేది చెప్పారు. సో, ఎలా చూడాలంటారు ఇప్పుడు సమాజం ఈ విడాకుల విషయంలో మనం? సెలబ్రిటీ సెగ్మెంట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. ఓకే. ఎందుకంటే అక్కడ చాలా దాన్ని సోషల్‌గా ఎవరు పాయింట్ ఔట్ చేయడమో, వాళ్ళని ఒక మాట అనడమో, వాళ్ళు పట్టించుకోవడమో ఇలాంటివన్నీ హ్మ్. ఉండకపోవచ్చు. కానీ కమింగ్ టు ద మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఏవైతే వస్తాయో, సమాజంలో వాళ్ళ పిల్లల కాన్ఫిడెన్స్ గాని, ఓకే. ఓకే. సోషల్‌గా ఇంకా వాళ్ళని పిలిచే విధానాలు పండక్కో, లేకపోతే పార్టీస్‌కో ఇంకా డిఫరెన్సెస్ అనేవి స్టిల్ దే ఆర్ ఇన్ సొసైటీ. ఓకే. అవి తీసుకునే పొజిషన్‌లో మనం ఉన్నామా? హ్మ్. దీనికంటే ఈ కాన్సీక్వెన్సెస్ నా పిల్లల లైఫ్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది? హ్మ్. ఆ ఇంపాక్ట్ కంటే ఇప్పుడు నేను ఉంటున్న రిలేషన్‌షిప్ అంతా టాక్సిక్కా? ఈ వేరియేషన్ చూసుకున్న తర్వాత వి హావ్ టు మేక్ ఎ డెసిషన్. హ్మ్. ఎందుకంటే ఒకప్పుడు జనరేషను ఈ విధంగా గనక పోట్లాడి ఆ! నేను ఉంటే ఉంటా, పోతే పోతా అనేటట్టు పరిస్థితులుంటాయి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక మిత్రుడు చెప్పాడు.
నాకు నా భార్యకి ఉండే రిలేషన్ 10 సెకండ్స్ అని చెప్పాడు. 10 సెకండ్స్‌లో తను ఆటోమేటిక్‌గా మూటముళ్ళు చేసి సర్దుకొని ఎళ్ళిపోద్ది అనేటటువంటి మాట. సో, అంత భయంకరమైనటువంటి ఇగోయిస్టిక్ సమాజంలో మనం ఉంటున్నాం. సో, అలాంటప్పుడు ఎలా ఆ ఇగోని తగ్గించుకొని కాస్త పట్టు విడుపులు మీరన్నట్టు కొంచెం నిజంగా ఇది టాక్సికేనా? అంత వదిలేసేంత పరిస్థితా అని అంత సెల్ఫ్ అవేర్‌నెస్ ఎట్లా వస్తుంది? సరే, మనం కాసేపు పెళ్ళిని పక్కకు పెడదాము. ఓకే. నిజంగా మనందరికి అంత ఇగో ఉంటే, మనం ఓకే. కంపెనీస్‌లో ఎలా వర్క్ చేయగలుగుతున్నాము? హ్మ్. ఎందుకు వర్క్ జేస్తున్నాము? ఈ పాటికి ఉద్యోగం మానేయాలే. హ్మ్. నెలకో ఉద్యోగం మానేయాలే. ఎందుకు మానేయట్లేదు? వై వి ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ ద బాస్ ఆర్ ఇమ్మీడియేట్ సుపీరియర్ ఆర్ అట్‌లీస్ట్ అవర్ జూనియర్స్ ఆర్ వర్కర్స్. ఎందుకంటే వి వాంట్ అవర్ వర్క్ టు గెట్ డన్ దేర్. హ్మ్. కదా! అంటే ఒక కంపెనీ మన లైఫ్‌లో పర్మనెంట్ గాదు. ఆ హ్మ్. బాస్ మన లైఫ్‌లో పర్మనెంట్ గాదు. ఆ కొలీగ్ మన లైఫ్‌లో పర్మనెంట్ గాదు. వీళ్ళందరూ టెంపరరీ. హ్మ్. వీళ్ళెవ్వరి బాండింగ్ గూడా పర్మనెంట్ గాదు. కానీ అలాంటి వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళకి ఏది ఇష్టము, ఏ మాట చెప్తే వాళ్ళకి నచ్చుతుంది, ఏ మాట చెప్తే వాడు నాకు పర్మిషన్ ఇస్తాడు అనేది తెలుసుకొని, అర్థం చేసుకొని, దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ మన ఇగో పిక్చర్‌లోకి రావట్లేదు. హ్మ్. మరి ఇదే విషయము మన ఫ్యామిలీలోకొచ్చేసరికి జీవితాంతం నాతో కలిసి నడవవలసిన నా లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎందుకు అప్లై చేయలేకపోతున్నాం? హ్మ్. కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ ఉంది ఉద్యోగానికి. ఐ హావ్ దట్ స్కిల్ సెట్. కానీ నా లైఫ్ పార్ట్నర్, ఈ లైఫ్ పార్ట్నర్ కాకపోతే ఇంకో లైఫ్ పార్ట్నర్ అనుకునే చాయిస్ కాదు కదా! కాదు. అలాంటి లైఫ్ పార్ట్నర్ దగ్గర ఎందుకు ఎఫర్ట్ పెట్టట్లేదు? హ్మ్. అలాంటి పేరెంట్స్ దగ్గర ఎందుకు ఎఫర్ట్ పెట్టట్లేదు? ఇన్‌లాస్ దగ్గర ఎందుకు ఎఫర్ట్ పెట్టట్లేదు? కొన్ని రోజులు ఎఫర్ట్ పెడితే యూ విల్ విన్ దేర్ హార్ట్ ఫర్ లైఫ్ లాంగ్ కదా! అది వాలిడ్ క్వెషన్ అది. హ్మ్. అంటే మన దగ్గర స్కిల్ లేక గాదు. మన ఓపిక దగ్గర లేక. విల్లింగ్‌నెస్ లేక. హ్మ్. ఆట్స్ సెన్సిబుల్ థాట్ లేక. హ్మ్. ఎవరో మనకు కాని వాళ్ళ కోసము ఆఫ్టర్ ఆల్ రూ. 1,00,000 జీతం కోసమో, 2,00,000 జీతం కోసమో ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం. పెడుతున్నాం. దానికంటే కోట్ల విలువైన లైఫ్ ఈజ్ యువర్ పర్సనల్ లైఫ్. యువర్ ఫ్యామిలీ లైఫ్. దాని కోసం మీరు పెట్టలేకపోతున్నారు. హ్మ్. సో, అది ఇంకా మీ చాయిస్. అదే. నేను మీరు మాట్లాడుతుంటే నాకొకటి గుర్తొస్తుంది. 'సూపర్ మ్యాన్' హీరో అప్పట్లో క్రిస్టోఫర్ రీవ్ అని ఒకాయన ఉండేవాడు. ఆయనకి ఒక ప్రమాదం జరిగి మెడ నుంచి మొత్తం అంతా పారలైజ్ అయిపోయింది. సో, ఆయనేం చేశారంటే డాక్టర్ల దగ్గరికెళ్తే ఇంక మీరు జీవితాంతం వీల్ చైర్‌లో ఉండాలి అనంటే భార్య వంక చూసి, "ఇంక నువ్వు మూటాముళ్ళు సర్దుకొని ఎళ్ళిపో. నాతోటి ఇంక నీకు కాదని" చెప్పాడు. ఆమేమందంటే, "నిన్ను ఫస్ట్ లవ్ ఎట్లా చేశానో, నీ ఆరోగ్యం ఎట్లా ఉన్నా కూడా నేను నీతోటి జీవితాంతం ఉంటా. అంతే ఇక." నేను వోవ్స్ ఏవైతే చేశానో అట్లాగే ఉంటాను అని చెప్పడం జరిగింది. సో, ఆయన ఆ తర్వాత ఆయన బాడీని గూడా పరిశోధనలకు అప్పజెప్పాడు. చాలా బ్రాడ్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్ళాడు. అయితే మేడం మరి ఎందుకంత ప్రేమనేది చూడలేకపోతున్నాం? మనం ఆలోచించకపోవడమే. హ్మ్. మనము ఎమోషనల్‌గా ఎప్పుడు మన అనుకున్న దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటాము. హ్మ్. మన కాని దాని కోసం ఎప్పుడు పాకులాడుతూ ఉంటాం. అదే జీవితం అంటే. హ్మ్. నైబర్స్‌ని కన్విన్స్ చేస్తాము. రోడ్ పక్కన ఉన్న వాళ్ళని కన్విన్స్ చేస్తాము. ఆఫీస్ వాళ్ళని కన్విన్స్ చేస్తాము. మన అయిపోయిన లైఫ్ పార్ట్నర్ దగ్గరకొచ్చేసరికి మన ఈగో అంతా పిక్చర్‌లోకొస్తది. అసలు చూపించకూడని ఒకే ఒక ప్లేస్ ఏది అంటే అది. అది. ప్రపంచంలో ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే నిజమైన అవసరం జీవితంలో వచ్చినప్పుడు, హ్మ్. మనకు ఒంట్లో బాలేనప్పుడు ఎవరు మన పక్కన ఉంటారు అంటే హ్మ్. ఇట్స్ ఓన్లీ యువర్ లైఫ్ పార్ట్నర్. హ్మ్. దెన్ కమ్స్ యువర్ కిడ్స్. కరెక్టే. హ్మ్. కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా? హ్మ్. ప్రపంచం ఎవరనేది అంతటికి ఇంపార్టెన్స్ ఇస్తారా అనేది చాయిస్ ఇస్ చాయిస్. హియర్. సో, నాకు ఇక్కడ ట్రిక్కీ మైండ్ అన్నట్టు నాకొకటి గుర్తొస్తుంది. అక్కడేంటంటే మేడం ఈ ఎగ్జాంపుల్‌లోనే 'క్రిస్టోఫర్ రీవ్' అని ఆయనకేదో చిన్న సర్జరీ చేసేటప్పుడు ఆయన చాలా బాధపడుతూ ఇంక లైఫ్ లాంగ్ నేను వీల్ చైర్‌లో ఉండాలనుకుంటూ సర్జరీ టేబుల్ మీద పెట్టినప్పుడు ఒక గ్లౌస్ ఏసుకునే ఒక జూనియర్ డాక్టరు సడెన్‌గా అది కింద పడి పగలటమో ఏదో జరిగింది సంథింగ్. ఆ దెబ్బకి ఆయన బెదిరిపోయాడు. ఆయన్ని చూసి ఈయన నవ్వాడు. హ్మ్. అంటే ఇంత ఇంత టిపికల్ సిట్యుయేషన్‌లో గూడా నవ్వొచ్చిందంటే జీవితంలో మనకి నవ్వు తెప్పించే మనసనేది రెడీగా ఉందనమాట. నేనెంత ముందరికెళ్ళినా గాని నేను నవ్వొచ్చనమాట అనేది ఆయనకక్కడ రియలైజ్ అయింది. సో, శరీరానికి ఎంత కష్టమొచ్చినా, ఎంత సిక్‌నెస్ వచ్చినా మనిషి హ్యాపీగా ఉండగలడంటారా అని? వెళ్తారు. అలవాటయిపోయాక దట్ విల్ నాట్ గివ్ యూ దట్ మచ్ పెయిన్. హ్మ్. ఓకే. అది ఫస్ట్ డే ఉన్నంత పెయిన్ 10 రోజులయిన తర్వాత అదే ఇంటెన్సిటీతో మీకు అనిపించదు. హుహు. అదెంత పెద్ద రోగమైనప్పటికి. అనిపించదు. హ్మ్. తర్వాత అది మీకు చాలా క్యాజువల్‌గా, చాలా నార్మల్‌గా అనిపిస్తుంది. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యూ, పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ హ్మ్. ఎవ్రీథింగ్. బికాజ్ మీకది అలవాటయిపోతుంది కాబట్టి. హ్మ్. కాబట్టి మీరు స్పందన నార్మల్‌గా ఉంటుంది. ఓకే. మీకు ఎప్పుడది తేడాగా అంటే మీరు వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకున్నప్పుడు అరే ఏమంటారు?
మీరు నార్మల్‌గా నడవలేనప్పుడో, నార్మల్ పనులు చేయనప్పుడో మీకు ఆ డిఫెక్టివ్‌నెస్ తెలుస్తుంది తప్పితే, హ్మ్. పెయిన్‌ని అది మీరు అడాప్ట్ చేసేసుకుంటారు. హ్మ్. ఒకప్పుడు ఒకలా ఆలోచించినప్పుడు మనిషి ఎందుకు బతకటం అనే ఫీలింగ్‌కెళ్తాడు. మరొకలా ఆలోచించినప్పుడు ప్రపంచంలో నా అంత ధైర్యవంతుడు లేడని చెప్పి అందరికి మోటివేట్ చేస్తాడు. సో, మరి ఎందుకట్లా మైండ్ ఒక్కొక్కసారి బాగా డీలా పోయి ఇంకెందుకు జీవితం అనేటట్లు అనిపిస్తుంది? 2 ఒక్కొక్కసారి నలుగురిని ధైర్యపరిచే ఉత్తేజవంతుడిగా మోటివేషన్ చేసే మనిషిగా ఎందుకవుతాడు మనిషి? మీరు నన్ను పిలిచి, "మేడం ఈ టేబుల్ మీద ఎన్ని బ్లాక్ మార్క్స్ ఉన్నాయి" అని అడిగారనుకోండి. ఓకే. నా ఫోకస్ దాని మీదకే వెళ్తుంది. హ్మ్. ఓకే. మేడం ఒక్కసారి టేబుల్ క్లీన్ ఉందా లేదా చూడండి అని అడిగారనుకోండి. అప్పుడు కూడా నా ఫోకస్ హ్మ్. దీని మీద ఎంత దాన్ని చెత్తుంది అనే దానికి వెళ్తాం. వెళ్తుంది. ఇన్ ద సిమిలర్ వే మ్యాన్ ఎప్పుడు కూడా ఈస్ మై లైఫ్ హ్యాపీ అంటే ఎక్కడ హ్యాపీగా లేదు. హి ట్రై టు ఫైండ్ ఔట్ ద బ్లాక్ స్పాట్స్ అంటే ఇన్ హిస్ ఈ లైఫ్. ఎగ్జాంపుల్‌లో నేనడిగా మిమ్మల్ని. కానీ ఇక్కడ మైండ్‌ని ఎవరు అడిగారు? అంటే మైండ్ ఫోకస్ ఎట్లా షిఫ్ట్ అయిందంట? ఎందుకు షిఫ్ట్ అవుతుంది అంటే ఇట్స్ ఎ హ్యూమన్ నేచర్ దట్ మన బాడీకి మన మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్ సిగ్నల్స్ ఇవ్వాలి. ఓకే. దేనికి అంటే టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. హ్మ్. ఎప్పుడైతే ఎక్స్‌ట్రా వైరస్ వచ్చినా ఎలా అయితే బాడీ డిటెక్ట్ చేస్తుందో, హ్మ్. థ్రెట్ వచ్చినప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ థ్రెట్‌ని డిటెక్ట్ చేయాలి. ఓకే. టు ప్రొటెక్ట్ అస్. హ్మ్. ఇప్పుడు నేను మీతో సీరియస్ డిస్కషన్ వచ్చాను. సడెన్‌గా ఒక ఈగ వచ్చినా, సడెన్‌గా ఒక బాల్ వచ్చినా ఆటోమేటిక్‌గా నా బాడీ స్పందిస్తుంది టు స్టాప్ ఇట్ టు అటాక్ మీ. కరెక్టే. దానికి నా కాన్షియస్ బిహేవియర్ అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే నిరంతరం నా సబ్‌కాన్షియస్ మైండ్ ఇస్ టు ప్రొటెక్ట్ మీ. నేను నిద్ర మధ్యలో ఉన్న సౌండ్ వచ్చినా నా చెవుల మీదకి నా చెయ్యి వెళ్ళిపోతుంది. ఐ అలర్ట్ తోటి లేస్తాను. ఇవన్నీ ఎందుకు అంటే సబ్‌కాన్షియస్ మైండ్ నేచర్ ఇస్ టు ఐడెంటిఫై అన్‌వాంటెడ్ థింగ్స్ ఇన్ అంటే మీ. బాడీని ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఓకే. హ్మ్. అలాగే ఎప్పుడైతే మీరు చెప్పినట్టు ఇవన్నీ జరుగుతాయో, అవి దాని దృష్టిలో డేంజర్ సైన్స్, హ్మ్. అన్‌వాంటెడ్ థింగ్స్ ఇవి చిన్నప్పటి నుంచి మనకు రిజిస్టర్ అయ్యి ఉంటాయి. హ్మ్. మన థాట్స్, ఎక్స్‌పీరియన్సెస్ ఫార్మ్ లోపల ఇది నాకొద్దు, ఇదంటే నాకు భయం, ఇది మంచిది కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు. సో, వెంటనే సబ్‌కాన్షియస్ మైండ్ ఆ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్‌కి సిగ్నల్ పంపించంగానే బాడీ అలర్ట్ జోన్‌లోకి వెళ్తుంది. వెళ్తుంది. హ్మ్. దట్స్ హౌ యువర్ రియాక్షన్ విల్. హ్మ్. చేంజెస్. మరి సూసైడ్ చేసుకునేవాళ్ళు? ఇప్పుడు సూసైడ్ చేసుకుంటుంటారు గదా! వాళ్ళకి ఫోకస్ ఎందుకు షిఫ్ట్ అవ్వట్లేదు? సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఇక్కడ 2 ఉంటాయి. ఓకే. ఒకటి ట్రామాటిక్ డిప్రెషన్. హ్మ్. ఓకే. ఓకే. ఇంకొకటేమో క్లినికల్ డిప్రెషన్. హ్మ్. క్లినికల్ డిప్రెషన్ ఉంటేనేమో దానికి రీజన్ ఉండదు. ఇట్స్ బికాస్ ఆఫ్ కెమికల్ ఇంబాలెన్సెస్. దాన్ని ఐడెంటిఫై చేసి మెడికేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఓకే. ఓకే. పోస్ట్ ట్రామాటిక్ అప్పుడు మనకు రీజన్ తెలుసు. వాళ్ళేదో ట్రామా గో త్రూ అయ్యుంటారు. సో, ఆ థాట్స్ వాళ్ళ విల్లింగ్‌నెస్ లేదు. కోపింగ్ అప్ మెకానిజమ్స్ లేవు. రిపిటేటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో, ఫోకస్ షిఫ్ట్ అవ్వలేకపోతోంది. ఎందుకు అంటే ఒంటరిగా ఉండడం. ఓకే. లైఫ్‌లో ఇంకొక గోల్ లేకపోవడం. చాలా ఆక్యుపైడ్ లేకపోవడం. సో, ఇవన్నిటి మూలంగా దాని నుంచి బయటికి రాలేని దెబ్బ తగలడం మూలంగా, ఆ థాట్స్ రావడం మూలంగా, ఇంకొక హోప్ లేకపోవడం మూలంగా మనసు ప్రేరేపించబడి ఎక్కడ చిన్న స్కోప్ దొరికినా ఆవేశపూరితమైన డెసిషన్ తోటి అలాంటి అటెంప్ట్ చేస్తారు. ఓకే. ఆలోచన రావడం తప్పు గాదు. చాలా మంది క్షణికావేశంలో అటెంప్ట్ చేసేస్తారు. చేసేస్తారు. హ్మ్. మీరు గూడా చాలా సార్లు విద్యార్థుల్లో సూసైడ్స్‌ను నివారించడానికి, ప్రివెంట్ చేయడానికి చాలా వర్క్‌షాప్స్ చేస్తున్నారు. సో, ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? విద్యార్థులకు ఓన్లీ మార్కులు తగ్గటం, ఫెయిల్ అవ్వటం, లేపోతే ప్రెషర్ పెట్టడం ఇక్కడేనంటారా మెయిను? వాళ్ళ హోల్ వరల్డ్ ఎడ్యుకేషనే అయిపోతుంది. హ్మ్. అది తప్పితే ఇంకొక వరల్డ్ వాళ్ళు చూడలేకపోతున్నారు. హ్మ్. సో, ఇప్పుడు అది వాళ్ళకి కొలాప్స్ అయినప్పుడు దే ఫీల్ దట్ దేర్ ఎంటైర్ వరల్డ్ ఇస్ కొలాప్స్డ్. సో, కొలాప్స్. వాళ్ళకేమనిపిస్తుంది ఇంక నాకేమి లే యూజే లేదు లైఫ్‌లో. హ్మ్. ఎందుకంటే వరల్డే కొలాప్స్ అయిపోయింది. సో, దే ఫీల్ నాకు వరల్డే లేదు. ఇంక నాకేమీ లేదు జీవితంలో. కాబట్టి దే గివ్ అప్ ఇన్ ద లైఫ్. హుహు. ఎందుకు? స్కూలు, ఇల్లు, హ్మ్. చుట్టుపక్కల వాళ్ళు పెట్టుకునే ఎక్స్‌పెక్టేషను అన్నీ కలిపి ఓన్లీ వాడికి ఒకటే ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాయి. ఓకే. దాని మూలంగా వాడొక ఇల్యూషనరీ వరల్డ్ ఆఫ్ దాంట్లో బతుకుతాడు. వాడికి ఇంకొక జీవితం ఉంది. నేను ఇలా బతకచ్చు. లేకపోతే నా హెల్త్ ఉంది. ఫ్యామిలీ ఉంది. నాకింకో అదేది వాడి బ్రెయిన్‌లో పిక్చరైజేషన్ చేసుకోవట్లేదు. అది సమస్య. హ్మ్. సో, మన మైండ్ అనేది ప్రతి మైండ్ ఇస్ ఎ డిఫరెంట్ వరల్డ్. హ్మ్. ఆ వరల్డ్‌లో ఏ పిక్చరైజేషన్ క్రియేట్ చేసుకుంటుందో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో, అవి బ్రేక్ చేయడం కోసమే మనం డిఫరెంట్ మెమోరీస్ క్రియేట్ చేయాలి. సారీ. ఓకే. అవి బ్రేక్ చేయడం కోసమే డిఫరెంట్ మెమోరీస్ క్రియేట్ చేయాలి. అందుకనే మనం వాళ్ళని టూర్స్‌కి తీసుకెళ్ళండి. ఉన్న హ్మ్. ప్లేస్ నుంచి షిఫ్ట్ చేయండి. ఓకే. ఎందుకంటే ఈ ఓల్డ్ మెమోరీస్ ఫేడ్ అవ్వాలి. న్యూ మెమోరీస్
క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అవ్వకపోతే ఓల్డ్ మెమరీస్ లోనే దే స్టార్ట్ రీలివింగ్. హ్మ్. సో మైండ్ మొత్తాన్ని అవే ఆక్యుపై చేసుకుంటాయి. అప్పుడు వాళ్ళకి ఇంకొక ప్రపంచం ఉండదు. ఇది వాళ్ళని మొత్తం కమ్మేస్తే వాళ్ళకి సూసైడ్ తప్పితే ఇంకొక ఆప్షన్ అనేది కనిపించదు. హ్మ్. సో మీరు వర్క్‌షాప్స్‌లో ఇచ్చేదేంటంటే ఫుల్ పిక్చర్‌ని వాళ్ళు చూసేటట్టుగా మీరు చెప్తుంటారు. హ్మ్. నాట్ ఓన్లీ విద్యార్థులు ఫార్మర్స్‌లో గానివ్వండి, లేకపోతే గృహిణుల్లో కానివ్వండి, చాలా మందిలో సూసైడ్స్ అనేవి అన్ని డోర్స్ మూసుకుపోయినట్టు కనిపిస్తుంది. హ్మ్. దే డోంట్ ఫైండ్ ఎ సొల్యూషన్. దే డోంట్ ఫైండ్ అదర్ డోర్. సో వాళ్ళకి ఇంకొక డోర్ ఉంది. ఇంకొక రే ఆఫ్ హోప్ ఉంది. అది వాళ్ళ బ్రెయిన్‌కి సింక్ అయ్యేటట్టు మనం చూపించగలగాలి. హ్మ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న తర్వాత అందరూ ఏడుస్తారు, బాధపడతారు. కానీ ముందెందుకు వాళ్ళు సపోర్ట్ రావట్లేదనేది ఒకటి. వాళ్ళకి తెలియట్లేదు. నేను హింట్స్ ఇస్తారు గదా! జనరల్లీ. హింట్స్ తెలుస్తాయి. కొంతమంది అంత అనుకోరు. ఇంత చేసుకుంటున్నారని అనుకోము. ఇంత నిర్ణయం తీసుకుంటాడు అనేది ఎక్స్‌పెక్ట్ చేయరు. చెయ్యరు. హ్మ్. చాలా మంది అసలు స్టిల్ దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ హ్మ్. స్టిల్ ఫైండ్ మెంటల్ హెల్త్ టు బి ఎ స్టిగ్మా. మీటింగ్ ఎ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ యాస్ ఎ స్టిగ్మా. హ్మ్. ఓకే. పిల్లలు ఏడుస్తుంటే, ఓకే. క్లినికల్ డిప్రెషన్ తోటి, యాంగ్జైటీ తోటి ఏడుస్తుంటే, వాళ్ళకి థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్లాలన్న ప్రాబ్లమ్. సైకియాట్రిస్ట్ అమ్మా వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదు థెరపీకి. వీళ్ళకి కొంత మెడికేషన్ ఏస్తే అన్నా బెటరు అంటే, మెడికేషన్ ఏస్తే ఫ్యూచర్‌లో జాబ్ వస్తుందా? హ్మ్. ఫ్యూచర్‌లో అరే ఫ్యూచర్ సంగతి తర్వాత ఇప్పుడైతే దే నీడ్ టు సర్వైవ్ అనే కామన్ సెన్స్ కూడా మిస్ అయ్యేవాళ్ళు చాలా ఆ మంది. భయమైతే చాలా మందిలో ఉంది మీరు చెప్పింది. ఏది ఇప్పుడు 8దో తరగతి నుంచో, 9దో తరగతి నుంచి మీరు సైకియాట్రిక్ మెడిసిన్ చేస్తే మా పిల్లకి రేపొద్దున పెళ్లి ఎట్టయిద్ది? ఆ! ఎవరు చేసుకుంటారు? అనే భయమైతే ఉంది. ఒక మాట అడిగాను చాలా మందిని. ఓకే. సైకియాట్రిక్ మెడిసిన్ వర్క్స్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ? బ్రెయిన్. న్యూరో మెడిసిన్ వర్క్స్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ? బ్రెయిన్. మీకు న్యూరాలజిస్ట్ దగ్గర ఎళ్ళడానికి ప్రాబ్లమ్ లేదు. సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళడానికి ఎందుకు ప్రాబ్లమ్ ఉంది? అది కరెక్టే. మంచి క్వెషన్ అది. న్యూరాలజిస్ట్ దగ్గరికెళ్ళడానికి ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. నరాల సమస్య ఉంది. మా అమ్మాయికి ఏదైనా టాబ్లెట్ ఉండంటే వాళ్ళు రాసిస్తారు. ఎళ్తారు. తలనొప్పొస్తే వెళ్తారు. ఎళ్తారు. షివరింగ్ వస్తే వెళ్తారు. ఇంకేదైనా ఇంకా విటమిన్ డి, కాల్షియము, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇట్లాంటివి కూడా యేసుకుంటారు. సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళడానికి ఏం ప్రాబ్లమ్? 2 వర్కింగ్ ఆన్ బ్రెయిన్ ఓన్లీ కదా! అంతేగా. ఇట్ ఈస్ యువర్ స్టిగ్మా దట్ ఈస్ స్టాపింగ్ యూ. అపోహ అది. హ్మ్. హ్మ్. ఓకే. స్టాప్ చేయాల్సిందే అది. అది నుంచి బయటికొస్తే గాని సమాజం బాగుపడదు. అంటే ఫ్యూచర్ పెళ్లవ్వదండి యాక్చువల్‌గా ఇక్కడ. ఫ్యూచర్‌లో పెళ్లవ్వదు. ఇది కూడా బ్రెయిన్ మీదే పనిచేస్తుంది. అది బ్రెయిన్ పనిచేస్తుంది. పెయిన్ కిల్లర్స్ దేని మీద పనిచేస్తాయి? అంటే అంత బ్రాడ్‌గా అర్థం చేసుకునేవాళ్ళు అవతల సంబంధం చేసుకునేటోళ్ళు, ఈ సంబంధం అమ్మాయికి మాకు దాచిపెట్టి ఇట్లా చేశారు, మాకు పిచ్చమ్మాయిని అంటగట్టారు అది ఇది అంటున్నారు గదా! నార్మలైజ్ మెంటల్ హెల్త్. ఇఫ్ ఎవ్రీవన్ విల్ బికమ్ వోకలైజ్ అబౌట్ ఇట్ ఓకే. అప్పుడు కదా మెంటల్ హెల్త్ నార్మలైజ్ అయ్యేది. హ్మ్. ఇప్పుడు పీసీఓడీ కామన్ కాదా? కామనే అది. మరి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా అప్పుడు ఆడపిల్లల్ని? ఎందుకు చేసుకోవట్లేదు? అందరూ చేసుకుంటారు. ఒక డికేడ్ అయిపోయిన తర్వాత డయాబెటిస్ కూడా నార్మల్ అయితుందేమో. ఇప్పుడు డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ అన్నీ నార్మల్ అయిపోయినాయి. అవును. మరి హ్మ్. మెంటల్ హెల్త్ మూలంగా మీకు తెలుసా ఎన్ని రకాల సైకోసోమాటిక్ ఇష్యూస్ వస్తున్నాయో? కరెక్ట్. యూ గో టు ఎ డయాబెటిక్ డాక్టర్ హి విల్ సే వర్క్ ఆన్ యువర్ స్ట్రెస్. యూ గో టు ఎ థైరాయిడ్ హి విల్ సే యూ విల్ వర్క్ ఆన్ యువర్ స్ట్రెస్. పిల్లలు పుట్టట్లేదు డాక్టర్ దగ్గరికెళ్ళండి హి విల్ సే యూ విల్ వర్క్ ఆన్ యువర్ స్ట్రెస్. అరే అంత వర్క్ అయ్యాక ఎందుకెళ్ళాలి మీరు డాక్టర్ దగ్గరికి? హ్మ్. ముందరే స్ట్రెస్ మీద వర్క్ చేసుకోవచ్చు కదా! కరెక్టే. రోగాలు తెచ్చుకున్నాక ఎందుకు స్ట్రెస్ మీద వర్క్ చేయాలి? హ్మ్. బట్ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రియలైజింగ్ ఆన్ దిస్ పార్ట్. ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఇంకా. అడ్డంకులు ఫీలింగు అవైతే ఉన్నాయి. చేస్తే మీ హెల్త్ సూపర్ ఉంటుంది. హ్మ్. ఫిజికల్ హెల్త్ తర్వాత అసలు మెంటల్ హెల్త్ అంటే బావుంటే ఇవన్నీ ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతాయి. మీకు ఈ హెల్త్ ఇష్యూస్ ఏవి రావు. అది జనాల్లోకి రావాలి. హ్మ్. అండ్ ఫోర్‌మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ఐ వాంట్ టు అడ్రెస్ దిస్ పాయింట్ ఇందాక బ్రెయిన్ గురించి చెప్పా. పెయిన్ కిల్లర్స్ ఇప్పుడు హ్మ్. నొప్పులొస్తాయి. పెయిన్ కిల్లర్స్ యేసుకుంటున్నారు. చేసుకుంటాం. పెయిన్ తగ్గుతుందని యేసుకుంటున్నారా? ఆర్ ఇట్ స్టాప్స్ ద సిగ్నల్స్ టువర్డ్స్ యువర్ బ్రెయిన్. పెయిన్ ఏం తగ్గదు మేడం అక్కడ. కాపోతే ఏంటంటే పెయిన్ వచ్చే ఫీలింగ్ మనకి ఆపుతుంది. ఆ! వచ్చే ఫీలింగ్ అంటే ఏంటి? సిగ్నల్స్ ఏవైతే పెయిన్ సిగ్నల్స్ కరెక్ట్. బ్రెయిన్‌కెళ్తున్నాయో సిగ్నల్స్‌ని కట్ చేస్తది. అంతే. అంతే. అంటే ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ టువర్డ్స్ యువర్ బ్రెయిన్. అంటే ఇవన్నిటికి మీకు ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఒక సైకియాట్రిస్ట్ మెడికేషన్ అనంగానే అంతే. అంటే అయేసుకుంటే నిద్రపోతారు గంటలు గంటలు, లేవరు, డల్‌గుంటారు అనే ఫీలింగ్. సైకలాజికల్ ఫీలింగ్. ఫీలింగ్. అంతేగాని నిజం లేదు అందులో. నిజం లేదు. హ్మ్. ఏ మెడిసిన్ యేసుకున్నా కూడా హ్మ్. మన బాడీకి అలవాటు లేని ఏ ఎక్స్‌టర్నల్ కెమికల్ హ్మ్. ఇప్పుడు మీరు కోల్డ్ రిలేటెడ్ మెడిసిన్స్ యేసుకోండి నిద్రొస్తుంది. బాగా కరెక్ట్. ఫీవర్ వచ్చింది యాంటీబయాటిక్స్ యేసుకోండి నిద్రొస్తుంది. అవును. అవును. మన పెయిన్ కంటే ఏది ఎక్కువ నేను చాలా మంది పేషెంట్సు
ఈ మందులు మింగిన తర్వాత వాళ్ళు హీల్ అవ్వటం చాలా బాగా పనిచేసుకోవడం నేను చాలా మందిని చూసాను నేను. కానీ ఎందుకో ఇప్పటికి స్టిల్ ఏంటంటే ఆ అపోహ అనేది అది సమాజంలో బాగా తీసుకుంటారండి. 20 డేస్ యేసుకుంటారు. అంతే. మంత్ యేసుకుంటారు. 2 మంత్స్ యేసుకుంటారు. అవును. దెన్ టేక్ సపోర్ట్ ఆఫ్ బిహేవియరల్ థెరపీ. అవును. యూ విల్ కోప్ అప్ వెరీ ఈజీలీ. ఆ మందులేసుకోలేక విడాకులకి సిద్ధమైనోళ్ళు గూడా ఉన్నారు. చాలా మంది కేసెస్‌లో. సో, అంటే ఇప్పుడు వాళ్ళు మందులేసుకుంటే మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు అనే ఫీలింగ్ తోటి పోట్లాడి ఇంట్లోంచి ఎళ్ళిపోవటం, ఏసుకోకపోవటం, రెసిస్టెన్సు వీళ్ళు మళ్ళీ అన్నాల్లో కలిపి పెట్టడం ఏవో సంథింగ్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. ఇంజెక్షన్స్ ఫార్ము. మొన్న నారపల్లి కేస్ ఉంది. హ్మ్. కరెక్ట్. లేకపోతే సూసైడల్ కేసెస్ ఉన్నాయి. అవును. ఇవన్నిట్లో సగం ఫ్యాక్టర్స్ ఎందుకు పనిచేస్తున్నాయి? అవును. అవును. కరెక్టే. ఆ అపోహ అయితే పోవాల్సిన అవసరం ఉంది. మీలాంటోళ్ళు ఎంతమంది చెప్తున్నా మీలాంటి వాళ్ళు క్రియేట్ మా చేయాలి. క్రియేట్ చేస్తున్నాం. అదే వీలైనంత వరకు అందుకనే మేము ఇంటర్వ్యూలు పెట్టి, ఆ చైతన్యం అనేది వచ్చేటట్టు చేస్తున్నాం కామన్ పీపుల్. సో, నాకు సైకియాట్రిస్ట్‌లు ఇన్‌పుట్స్ ఏంటంటే, కాస్త ఇప్పుడు రూరల్‌లో గూడా జనాలు బానే యాక్సెప్ట్ చేస్తున్నారు. సైకలాజికల్ దగ్గరికెళ్ళొచ్చు, సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళొచ్చనేది. అయితే మేడం మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒత్తిడి అనే మాట అన్నారు గదా! ఒత్తిడి అనేది అసలు లేకపోతే జనాలు అసలు పనే జేయరు. సో, ఇప్పుడు ఎంఎన్‌సీలు గాని, సాఫ్ట్‌వేర్ కంపెనీలు గాని టార్గెట్‌లు పెట్టి, ఒక పిచ్చి కుక్కని వెనకాల పడేసి తరిమినట్టుగా చేస్తున్నారు యాక్చువల్‌గా. సో, వాళ్ళు టార్గెట్‌లు చేయలేక వాళ్ళకి చేతులు వంకరలు పోవటం, కొంతమందికైతే అసలు పిల్లలు పుట్టకుండా ఉండేంత స్ట్రెస్ కూడా అనుభవిస్తున్నారు. సో, మరి స్ట్రెస్ లేకపోతే అసలు పని చేయరు మీరు ఖాళీగా కూర్చుంటారని వాళ్ళంటున్నారు. సో, ఎక్కువ ఒత్తిడుంటే మేము ప్రొడక్టివిటీ ఇవ్వలేమని వీళ్ళంటున్నారు. సో, ఏది కరెక్ట్ అంటారు? అంటే కార్పొరేట్స్‌ని పక్కకు పెట్టి ఓకే. మామూలుగా మాట్లాడితే మనిషికి స్ట్రెస్ అనేది అవసరం. అయితే స్ట్రెస్‌ని అందుకే మనం 2 కేటగరీస్‌లో చెప్పుకుంటాం. పాజిటివ్ స్ట్రెస్, నెగెటివ్ స్ట్రెస్. ఓకే. పాజిటివ్ స్ట్రెస్ ఈస్ ఆల్‌వేస్ నీడెడ్. అందుకని ఎగ్జామ్స్ ఫార్మా, హ్మ్. ఇంటర్వ్యూ ఫార్మా, హ్మ్. లేకపోతే మనం గోల్ టువర్డ్స్ వర్క్ చేయలేం. సమ్ పుషింగ్ ఫ్యాక్టర్ షుడ్ బి దేర్. ఓకే. లేకపోతే మనకొక డ్రైవింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. మనకొక డెడ్‌లైన్ ఉంటేనే మనం పరిగెడతాం. హ్మ్. వి విల్ బికమ్ మోర్ లేజీ, లెథార్జిక్, ప్రొక్రాస్టినేషన్. ఏదో పనుండాలి మనకి. పనైతే ఉండాలి. హ్మ్. రేపొద్దున కల్లా లేవాలి. రేపొద్దునకి ఇది అవును. సబ్మిట్ చేయాలి. ఈ అసైన్‌మెంట్‌కి ఇది డెడ్‌లైన్. కరెక్ట్. ఆగస్ట్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి. అది పాజిటివ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఒక మోటివేషన్ ఇస్తుంది. వి విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఓకే. ఓకే. కాకపోతే 3 గంటల్లో చేయాల్సిన పని పావు గంటలో చేయాలి అంటే అమ్మో! అది మరి అసలిక దట్ ఈస్ ఎ నెగెటివ్ స్ట్రెస్. హ్మ్. టైమ్ లిమిట్ అనేది బాగా తగ్గిపోయి, ఎక్కువ లోడ్ అనేది చెయ్యలేని వర్క్‌ని అలాంటి ప్రెషర్ క్రియేట్ చేసి ఇప్పుడు నీ జాబ్ పోతుంది చెయ్యకపోతే. హ్మ్. అప్పుడేముందంటే యూ కాంట్ కీప్ ఫోకస్. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. క్రియేటివిటీ థింకింగ్ చచ్చిపోతుంది. హ్మ్. ఓకే. జాబ్ పోయిద్దేమో అనే దాంతోటే మనిషి ప్రొడక్టివిటీ పోతుంది. అలా వాటి మూలంగా ఫ్యాక్టర్స్ వస్తాయి. సో, ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా గూడా ఇప్పుడేంటంటే మీరెక్కువ ఆలోచిస్తుంటారా అని అడుగుతారు. ఆలోచించబాకండి అని జెప్తారు. కానీ ఎలా ఆలోచించబాకుండా ఉండాలనేది ఎవరు జెప్పట్లేదు. సో, మీరైనా ఏమన్నా ఓవర్ థింకింగ్ ఎట్లా చేయకుండా మనిషి ఉండాలని? మైండ్ నేచర్. గుండె ఎలా కొట్టుకుంటుందో మైండ్ అనేది ఆలోచిస్తుంది. ఓకే. ఆలోచనలు రాకుండా ఉండడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. కాకపోతే అన్‌వాంటెడ్ స్టఫ్‌ని మనం ఆలోచించకూడదు. హ్మ్. అండ్ స్లో డౌన్ చేయాలి. హ్మ్. లివ్ ఇన్ ద మూమెంట్. ఈ 3 చాలా మనకి ఇంపార్టెంట్. ఓకే. చాలా మటుకు మనకు స్ట్రెస్ క్రియేట్ చేసేది ఏంటంటే వి ఐదర్ లివ్ ఇన్ ద పాస్ట్ హ్మ్. ఆర్ ఇమాజిన్ ద ఫ్యూచర్. ఓకే. పాస్ట్‌లో ఉండడం మూలంగా మనకి కోపం కానీ, బాధ కానీ వస్తాయి. ఫ్యూచర్‌ని ఇమాజిన్ చేసుకోవడం మూలంగా యాంగ్జైటీ, ఫియర్ వస్తాయి. హ్మ్. ఈ రెండిటిని కట్ చేస్తే యూ విల్ బి హ్యాపీ. హ్మ్. సో, ఈ మూమెంట్‌లో ఉండడం ఎలాగా అంటే హ్మ్. మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే. ఓకే. అందుకే డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్. హ్మ్. ఓకే. డిస్కనెక్ట్ విత్ ద థాట్స్ ఏవన్నా వచ్చినప్పుడు వాటిని డిస్కనెక్ట్ చేసుకోవడానికి ఈస్ ఇట్ హెల్పింగ్ మీ అట్ దిస్ మూమెంట్? హ్మ్. నేను దీని గురించి ఎందుకు ఇప్పుడు ఆలోచించాలి? హ్మ్. ఇది ఆలోచించడం మూలంగా నాకేమన్నా ఉపయోగం ఉందా? లేకపోతే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా థాట్స్ వస్తుంటాయి. అప్పుడు ఉన్న ప్లేస్‌లోంచి లేచి వెళ్ళిపోవడము, హ్మ్. ఒక దూరంగా ఉన్న ఒక ప్లాంట్‌ని వాచ్ చేయడము, ఇలాంటివి చేయడం మూలంగా డిస్ట్రాక్షన్, నేచర్ హ్మ్. ఇలాంటివి మీకు హెల్ప్ అవుతాయి క్విక్‌గా. ఓకే. ఓకే. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఆర్ ఒక్క సెకండ్ ఓవర్‌వెల్మింగ్ మైండ్, బ్రెయిన్ ఫాగ్ ఇలా అనిపించినప్పుడు ఓకే. కళ్ళు మూసుకొని ఫస్ట్ 5 సెకండ్స్ ఓకే. ఇప్పుడు నన్ను బాదర్ చేస్తున్న ఒక్క థాట్ ఏంటి? సో, ఓకే. అంత ఫిల్టర్ అయ్యి ఒక్క థాట్ అట్‌లీస్ట్ విల్ పాప్ అప్ రాదర్ థాన్ ద 10 థాట్స్. హ్మ్. ఓకే. అండ్ యూ కెన్ డూ అనదర్ థింగ్ లైక్ వరీ టైమ్ అని చెప్పి ఓకే. డేలో ఏ టైం పడితే ఆ టైం కాకుండా స్లో హ్మ్. మైండ్‌ని ప్రోగ్రామ్ చేసుకుంటూ హ్మ్. డైలీ ఒక ఈవినింగ్ 4:30-5 5-5:30 ఇదే నా వరీ టైం. హ్మ్. ఈ టైంలోనే నాకేవైనా ఉంటే ఈ టైంలోనే ఆలోచించాలి. అలా స్లో ఒక 21 డేస్, 30 డేస్ ప్రాక్టీస్ పెడితే మైండ్ ఏం చేస్తుందంటే ఇంక వేరే టైమ్స్‌లో కాకుండా ఆ టైంలో మాత్రమే మీకు
అన్నీ తీసి నీకు ఈ పని పెండింగ్ ఉంది, ఆ పని పెండింగ్ ఉంది, వీడితో సమస్య ఉంది, వాడితో ఇట్ స్టార్ట్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్. దాన్ని అలా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద వేరియస్ స్టైల్స్ హౌ యూ ఓకే. ప్లే విత్ క్రియేట్. యువర్ మైండ్. ఓకే. మేడం మీరు ఇన్ని మంచి టెక్నిక్స్ చెప్పారు గానీ, నాకు వచ్చే డౌట్ ఏంటంటే పూర్వీకులున్నారు గదా! వాళ్ళంత డక్కాముక్కీలు తిన్నారు, అన్ని కష్టాలు పడ్డారు గదా! మరి ఇప్పుడు మీరు చెప్పిన టెక్నిక్‌లన్నీ వాళ్ళకేం తెలీవు అసలు. వాళ్ళెట్లా ఓవర్ థింకింగ్‌ని అట్లా అధిగమించుంటారు? వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఓకే. దే లివ్డ్ రియల్లీ ఇన్ ద మూమెంట్. హ్మ్. నేను ఒకటి ఇప్పుడు వాళ్ళు నేను బాగా ఇప్పుడు ఆస్తులు కూడబెట్టాలి, మా మునిమనవాళ్ళకియ్యాలి, లేకపోతే నా కొడుకులకివ్వాలని ఎవడు ఆలోచించలేదు. హ్మ్. లేకపోతే నా కొడుకు ఇప్పుడు అమెరికా ఎళ్ళాలి, ఇక్కడికెళ్ళాలని ఎవడు ఆలోచించలేదు. అవును. రైట్? ఏ రోజుకి ఆ రోజు కష్టం చేసుకున్నారు, తిన్నారు. హ్మ్. ఓకే. హ్యాపీగా. పిల్లలకి పెట్టామా, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాడెలా చదివాడు, వీడికి ఎన్ని మార్కులొచ్చాయని గూడా ఎవడు పట్టించుకోలేదు. అది కరెక్టే. హ్మ్. ఇంకా వాళ్ళకి సమస్య ఏంటి? ఇప్పుడు మనకేంటి? కాంపిటీషన్. హ్మ్. ఇప్పుడు నువ్వు ఏ కార్ కొన్నావు, ఏ బిల్డింగ్ కొన్నావు, ఎక్కడ ప్రాపర్టీ కొన్నావు, నీ కొడుక్కెన్ని మార్క్సొచ్చాయి, నా కొడుక్కెన్ని మార్క్సొచ్చాయి, నెక్స్ట్ వీడికి ఎక్కడ సీటొస్తుంది, నెక్స్ట్ వాడికి ఎక్కడ జాబొస్తుంది. సో, వేర్ ద హెల్ ఆర్ వి లివింగ్ నౌ ఇన్ హ్మ్. దిస్ కాంపిటీటివ్ మార్కెట్? మన పెద్దవాళ్ళెవరు మనకెక్కడ ఉద్యోగాలొస్తాయని ఎవరు ఆలోచించారు? హ్మ్. అంటే అట్‌లీస్ట్ మా అమ్మ, నాన్న తరంలో అన్నా ఆలోచించారు గానీ, వాళ్ళ అమ్మ, నాన్న తరంలో ఎవరు ఆలోచించలేదే. అసలు ఆ! ఆలోచించలేదు. హ్మ్. వాళ్ళు 8 మంది, 9 మంది పిల్లల్ని కన్నవాళ్ళు. ఇవన్నీ ఆలోచిస్తే వాళ్ళు నిజంగానే కరెక్టే. ఓవర్ థింకింగ్ స్ట్రెస్. కరెక్టే. ఓకే. హ్మ్. అట్‌లీస్ట్ ఆ 8 మంది, 9 మంది పిల్లల్లో ద ఫస్ట్ ఎల్డెస్ట్ పర్సన్ యూజ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్. హ్మ్. ఇప్పుడు మనలాగా పండగొస్తుంది, ప్రతి పండగకి బట్టలు గొనాలి, బర్త్‌డే వస్తుంది, వీళ్ళకి పార్టీలివ్వాలి, ఇవన్నీ ఎక్కడున్నాయండి? లేవు. లేవు. కరెక్టే. బట్ నో ప్రాబ్లమ్. ఓకే. నో ఎక్స్‌పెక్టేషన్స్, నో డిసప్పాయింట్‌మెంట్స్, నో ప్రాబ్లమ్. హ్మ్. ఇవాల్టికి ఈ రోజుకి చక్కగా భోజనం చేసామా, పిల్లలకి వండి పెట్టామా. హ్మ్. అమ్మంటే వండడం, వాళ్ళకి పెట్టడం, మళ్ళీ రాత్రికి ఏం వండుతున్నాం, పెడుతున్నాం. దట్ యూజ్డ్ టు బి హర్ జాబ్. నాన్నంటే సంపాదిచ్చామా, పిల్లల్ని స్కూలుకి పంపించామా, ఏమన్నా కంప్లెయింట్స్ వస్తే వీళ్ళని హ్యాండిల్ చేసామా. దట్ యూజ్డ్ టు బి ద జాబ్స్. హ్మ్. కరెక్టే అండి. చాలా చెప్పారు. అయితే మేడం యాక్సెప్ట్ చేయటం అనేది ఒక పాయింట్ ఉంది. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా బాబుని తీసుకెళ్ళినప్పుడు ఏదైనా 9 ఇయర్సో, 10 ఇయర్సో ఇట్లా బాబుని తీసుకెళ్ళినప్పుడు, మీ బాబుకి ఏడీహెచ్‌డీ ఉంది. ఇట్లా టాబ్లెట్లు వాడాలి. లేకపోతే మీకు ఇది డయాగ్నోస్ అయింది. లేకపోతే మీకు కొంచెం మీరు ఈ మధ్యన ఓసీడీకి గురవుతున్నారు అని ఇట్లా డయాగ్నోస్ చేసి మీరు ఈ టాబ్లెట్లు ఏసుకోవాలని చెప్పినప్పుడు, మనిషి యాక్సెప్ట్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అప్పటికప్పుడు నాకిలాంటి వ్యాధుందా? నా పిల్లోడికి ఇలాంటి పరిస్థితొచ్చిందా? నేను చాలా ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. పిల్లోడు నాకంటే గొప్ప స్థాయిలో ఉండాలని. కానీ ఇలా మానసికంగా ఇట్లా అయిపోయాడా? అనే ఫీలింగ్ అనేది వచ్చి తల్లిదండ్రి ఏడ్చేస్తారు యాక్చువల్‌గా. సో, వాళ్ళు పానిక్ గురవుతారు ఆ టైంలో. సో, మనమేంటంటే యాక్సెప్ట్ చేయండి అని చెప్తాం. బట్ దట్స్ నాట్ ఈజీ గదా! సో, ఎలా యాక్సెప్ట్ చేసే పరిస్థితికెళ్తది వాళ్ళ మైండ్? వాళ్ళకి ఆ థెరపిస్టే మెంటరింగ్ చేస్తే దట్ వుడ్ బి ద మోర్ బెటర్ వే. హ్మ్. ఎందుకంటే సొసైటీలో ఇవాళ రేపు ఏడీహెచ్‌డీ చాలా మంది అడల్ట్స్‌కి గూడా ఉంటుంది. ఓకే. అదొక పెద్ద ప్రాబ్లమ్ ఏమీ కాదు. హ్మ్. ఓకే. అందులో ప్రతి ఇష్యూలో కూడా మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్ ఉంటాయి. ఓకే. ఉంటాయి. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం గూడా మనకి ఏది ఉండదు. హ్మ్. మనమంతా సూపర్ యూనిక్ పర్ల్స్ అని హ్మ్. ఫీల్ అవ్వకుండా హ్మ్. ఉండాలి. అయితే అవును. ప్రతి వాళ్ళు వాళ్ళ దాకా ఏదన్నొస్తే బాధపడరు కానీ, పిల్లల దాకా ఏదన్నా రాంగానే హ్మ్. అది యాక్సెప్ట్ చేయడం లిటిల్ డిఫికల్ట్ ఫర్ ఎవ్రి హ్మ్. పేరెంట్. ఓకే. ఓకే. అయితే మైల్డ్, మోడరేట్ ఉన్నప్పుడు కూడా పేరెంట్ తట్టుకోగలుగుతారు గానీ, సివియర్ కండిషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ హ్మ్. పేరెంట్, స్పెషల్లీ ఫర్ మదర్ టు హ్యాండిల్. హ్మ్. ఎందుకంటే అది ఓవర్ బర్డెన్. హ్మ్. ఇంట్లో హ్యాండిల్ చేయడం గానీ, సెషన్స్‌కి తీసుకెళ్ళడం గానీ, హ్మ్. ఇంట్లో వర్క్ ప్లస్ చైల్డ్ ఇవన్నీ కష్టమవుతాయి. సో, వాళ్ళకి కూడా సెషన్సే ఓన్లీ విల్ హెల్ప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ హౌ హీలింగ్ విల్ హ్యాపెన్. అండ్ ఆ సెంటర్‌కి వెళ్ళినప్పుడు వేరే పిల్లల్ని గూడా చూసినప్పుడు అది కొంత ఊరటిస్తుంది. అంటే నా ఒక్క చైల్డే కాదు కొంతమంది కూడా అంటే ఉన్నారు. గ్రూప్ థెరపీ ఇలాంటిది థెరపీస్ అవి ఉన్నప్పుడు హ్మ్. ఇలాంటి పిల్లలు చాలా మందే ఉంటారు. ఏం కాదు మా వాడు తొందరగా కోలుకుంటాడు. బట్ ఫ్యూచర్ ఇలా అవుతుంది. హ్మ్. కానీ ఆ షాక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో హ్మ్. అది డెఫినిట్‌గా ఒక 1 వీక్ టు 10 డేస్ దట్ విల్ హిట్ దెమ్. హ్మ్. అది మనం కాదు అని చెప్పలేము. ఎందుకంటే అమ్మ కదా! హ్మ్. అవును. అమ్మ మనసు అలాగే ఉంటుంది. అలా కాదు అని మనం చెప్పలేము. చెప్పలేం. హ్మ్. అవ్వదు అనలేం. కానీ షీ విల్ గో త్రూ దట్ ఫేజ్. కానీ డెఫినిట్‌గా షీ విల్ కోప్ అప్ విత్ దట్.
హ్మ్. కోపింగ్ అప్ అవ్వడానికి ఆ టైంలో పార్ట్నర్ హెల్ప్ చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేయాలి. హ్మ్. ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏమవుతుందంటే పార్ట్నర్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని సపోర్ట్ చేయలేకపోతే హ్మ్. దిస్ మదర్ విల్ గో ఇంటూ డిప్రెషన్. ఓకే. అది అవ్వకుండా చూసుకోవాలి. హ్మ్. ఎందుకంటే తను ఆ చైల్డ్‌ని చూసుకోలేక, ఇంట్లో వర్క్స్‌ని చూసుకోలేక చాలా సార్లు సిబ్లింగ్ ఒక్కొక్కసారి ఈ మదర్ ఇంకొక ప్రెగ్నెన్సీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. సో, ఇవన్నీ తనకి ఓవర్‌వెల్మింగ్ అయిపోయి తను ఐదర్ తనకేదన్నా డిప్రెషను, యాంగ్జైటీ, యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ తనకొస్తాయి. హ్మ్. సో, ఈ చైల్డ్ కేస్ పక్కకు పెట్టి ఆ ఇంట్లో ఇంకొక కేస్ తయారవ్వకుండా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత హ్మ్. ఆ ఫ్యామిలీకుంటుంది కాబట్టి ఓకే. డెఫినెట్‌గా యాహ్! మీ అబ్జర్వేషన్ ప్రకారం కోవిడ్ తర్వాత ఎక్కువ మానసిక సమస్యలు పెరిగినాయంటారా? యాహ్! అబ్సల్యూట్‌లీ. ఓకే. అంటే ఏంటి ప్రాబ్లమ్? అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్ అయిందా? లేకపోతే కోవిడ్ తర్వాత ఉన్న ఎన్విరాన్మెంటల్ ఇష్యూసా? ప్రపంచవ్యాప్తంగా జరిగిన మార్పులంటారా? ఆహ్, యాహ్! వ్యాక్సిన్ రిలేటెడ్ అనేది సైంటిఫిక్‌గా నాకు అది మన రీసెర్చ్ తెలీదు చేతిలో. కాబట్టి నేను దాన్ని అదే. అంటే చెప్పలేను. ఎందుకంటే కామన్‌గా అందరూ ఎక్స్‌పీరియన్సెస్ అయితే చెప్తున్నారు. ఓకే. దాని మూలంగా యాంగ్జైటీ ఇష్యూస్ చాలా మందిలో నేను అబ్జర్వ్ చేశాను. ఎవ్రీవన్ షేర్డ్ దేర్ ఎక్స్‌పీరియన్సెస్. హ్మ్. కానీ దాని మూలంగా రీసెర్చ్ లేదు కాబట్టి ఐ కాంట్ సే కామెంట్ అన్నట్టు. హ్మ్. లైక్ దట్. కానీ కమింగ్ మొబైల్ అడిక్షన్ మాత్రం హ్మ్. కోవిడ్ తర్వాత భయంకరంగా పెరిగిపోయింది. పెరిగింది. హ్మ్. అది స్టూడెంట్ ఎడ్యుకేషన్ మీద, స్టూడెంట్ మైండ్‌సెట్ మీద భయంకరమైన ఇంపాక్ట్ చూపించింది. హ్మ్. అందరికంటే విపరీతమైనదిగా దెబ్బతిన్నది ఏంటి అంటే విద్యార్థులు. ఓకే. ఆ కోవిడ్ మూలంగా. ఎందుకు అంటే ఆ టైంలోనే వీళ్ళు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సిస్టము, ఏదన్నా ఉంటే మొబైల్స్‌కి పంపించడము, హ్మ్. ఆర్ పిల్లలు ఇంట్లో కూర్చొని మొబైల్స్ చూడడము. సో, హ్మ్. ఒక్కసారి మైండ్ అన్ని మంత్స్ దానికి ప్రోగ్రామ్ అయిపోయాక, హ్మ్. ఇప్పుడు అది రీప్రోగ్రామ్ చేయడం చాలా కష్టం. కష్టం. హ్మ్. సో, అది చాలా భయంకరంగా ఇంపాక్ట్ చేసింది. హ్మ్. మీరు విద్యారణ్య కౌన్సెలింగ్ నుంచి ఈ టీనేజర్స్‌ని ఈ మొబైల్ అడిక్షన్ నుంచి కానీ లేకపోతే ఇంతకుముందు క్యూరియాసిటీ వల్ల పిల్లలందరూ గూడా ఈ గాంజాలో ఏముంటుంది? లేకపోతే ఈ ఈ స్మోక్‌లో ఏముంటుంది? ఇలాంటివన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఎక్కడికెళ్ళిపోతున్నారంటే అది ఒక పెద్ద సివియర్ అడిక్షన్‌లోకి కూడా ఎళ్ళిపోతున్నారు చాలామంది. సో, అలా ఎందుకు క్యూరియాసిటీలోకెళ్ళి ఎక్స్‌పెరిమెంటేషన్ చేసి లైఫ్‌ని ఇబ్బంది పెట్టుకుంటారని సే నో టు డ్రగ్స్ అని మేమందరం క్యాంపెయిన్‌లు కూడా పెట్టుకుంటున్నాం. అయినప్పటికీ కొంతమంది సెక్షను వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఇచ్చే మోటివేషన్ తోటే ఎళ్ళిపోతున్నారు ముందరికి. రెండోది మీరు చెప్పిన మొబైల్ అడిక్షన్. సో, ఇన్ని అడిక్షన్‌లు ఒకప్పుడు లేవు యాక్చువల్‌గా. మరి వాళ్ళు ఆ పిల్లలు ఎలా తట్టుకోగలుగుతారు ఇన్ని అడిక్షన్స్ నుంచి? అంతే సొసైటీ, పేరెంట్స్ హ్మ్. ఓకే. ఇవన్నీ కలిపి ప్రొటెక్ట్ చేయగలగాలి తప్పితే, ఓకే. వాళ్ళ ఏజ్‌కి అవేర్‌నెస్ సెషన్స్. సొసైటీ, పేరెంట్స్ అంటే అవేర్‌నెస్ త్రూ ఎవ్రీవన్. హ్మ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అందుకనే ఆహ్, నేచర్, నర్చరింగ్ 2 ఓకే. ఇంపార్టెంట్. ఒకటి రెడీ. బయోలాజికల్‌గా వాళ్ళకొచ్చిన నేచర్ ఒకటి వాళ్ళని ఆపగలుగుతుంది. హ్మ్. రెండోది నర్చరింగ్ ఆఫ్ పేరెంట్స్. అంటే వాళ్ళకున్న బాండింగ్, ఎమోషన్స్ మూలంగా వీళ్ళు కొంత కంట్రోల్. తప్పు దారికెళ్ళిపోయినా గూడా, అరే! అమ్మా, నాన్న ఫీల్ అవుతారు. వాళ్ళ పరువేమవుతుంది? వాళ్ళని హర్ట్ ఇది కొంత వెనక్కి అలా లాగగలుగుతుంది. అవుతుంది. ఈ హ్మ్. 2 కూడా లేవు అంటే ఇంకా వాళ్ళని ఆపడం ఎవరు ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈ బాండింగ్ అనేది వాళ్ళని పెంపకంలో మనం కొంత పెట్టాలి. హ్మ్. అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. చాలా మంది ఏం జేస్తారు అంటే, అవి మాట్లాడటమే తప్పు అని వాటి గురించి మాట్లాడరు. హ్మ్. బికాస్ ఆఫ్ విచ్ ద అవేర్‌నెస్ విల్ లాక్ ఇన్ కిడ్స్. ఓకే. ఓకే. సో, ఈ అవేర్‌నెస్ వాళ్ళకెక్కడి నుంచొస్తుంది? ఫ్రెండ్స్ ద్వారా వస్తుంది. హ్మ్. ఫ్రెండ్స్ ద్వారా అవేర్‌నెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? వాడేమంటారు, ఏం గాదు. ఇది తాగు. హ్మ్. విచ్ ఐ కాంట్ సే ఇన్ దేర్ వాళ్ళు ఓన్ స్లాంగ్ దే విల్ సే. మస్తు మోటివేషన్ ఇస్తారు ఫ్రెండ్స్ అయితే మస్తు. హ్మ్. ఆ ఏజ్‌లో నిజంగానే క్యూరియాసిటీ ఉంటుంది. ఉంటుంది. హ్మ్. 100% ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్. హార్మోనల్ రష్. హ్మ్. వాళ్ళ తప్పు కాదు. ఓకే. అండ్ ఈ విషయము ఆ ఏజ్ పాస్ అయ్యొచ్చిన పేరెంట్స్‌కి 100% తెలియాలి. యూ షుడంట్ డినై. ఆ హ్మ్. ఏజ్ నుంచి పాస్ అయ్యొచ్చాక మర్చిపోకూడదు మీరు. ఓకే. వచ్చినప్పుడు డెఫినిట్‌గా అలాంటి స్కోప్ ఉన్నప్పుడు అది ట్రై చేసే పాసిబిలిటీ ఎక్కువ. ఉండొచ్చు. కానీ ట్రై చేసినా వేటి మూలంగా కంట్రోల్‌లో ఉంటారు అంటే, మన మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ స్టాప్స్ అస్. ఓకే. ఓకే. సో, మన చుట్టూతా సమాజం ఎప్పుడూ కూడా మనల్ని ఇలాంటి వాటికి ఎక్స్‌ప్లోర్ చేయడానికి రెడీగానే ఉంటుంది. హ్మ్. ఫస్ట్ ర్యాంక్ కొట్టాలో, కాన్ఫరెన్స్ ప్రెజెంటేషనో అయితే మనల్ని జాయిన్ చేసుకోడు కానీ, ఇలాంటి వాటికైతే డెఫినిట్‌గా ఇన్వైట్ చేస్తారు. చేస్తారు. అవును. ఓకే. సో, ఇవి వాటి మూలంగా ఎడ్యుకేట్ చేయడం మూలంగా, వాటి మూలంగా జరిగే వాటి మూలంగా హ్మ్. బ్రెయిన్‌లో ఇంప్రింట్ అయ్యే స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీస్‌ని వాళ్ళకి షేర్ చేయడం, హ్మ్. చూపిచ్చడం ద్వారా వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది బలీయంగా పడుతుంది. అంటే వీళ్ళ భయమేంటంటే చూపిస్తే ఒకవేళ కొంపదీసి అది ట్రై చేస్తారేమో, మళ్ళీ అది నేర్చుకుంటారేమో ఎక్కడైనా సరే. హ్మ్.
ఫెయిల్యూర్ ఎలా ఎవరు చచ్చిపోయారు, ఓకే. ఎవడి లైఫ్ ఎలా అయిపోయింది, హ్మ్. వాళ్ళ కుటుంబం ఎలా అయిపోయింది, ఇలాంటి స్టోరీస్ ఏవైతే ఉంటాయో హ్మ్. అవి పిల్లలతో షేర్ చేయడం మూలంగా హ్మ్. అది బలీయంగా నాటుకుపోవడం మూలంగా అలాంటి ఓకే. వాటి జోలికి వెళ్ళడానికి కూడా వీళ్ళు హ్మ్. భయపడతారు. లేకపోతే ఇప్పుడు బైక్ రైడింగ్ గానీ, అవును. కార్ రైడింగ్ గానీ, ఔటర్ రింగ్ రోడ్స్ మీద సో, కరెక్టే. ఆల్ దిస్ విల్ హిట్ దేర్ డోపమైన్ వెరీ హై. అవును. అది కిక్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు అలాంటివి ట్రై చేసి చెప్పలేం కదా! కరెక్టే. కాబట్టి ఇవి అవేర్‌నెస్ ఫ్రమ్ పేరెంట్స్, స్కూల్స్ ఎవ్రీవన్ నీడ్ టు పుట్ దేర్ ఎఫర్ట్. ఒకవేళ స్కూల్‌లో వాళ్ళేదైనా చెప్పినా, మీ బాబు ప్రవర్తనలో కొంచెం తేడా ఉంటుంది. కొంచెం కళ్ళు ఎర్రబడుతున్నాయి ఈ మధ్యన. ఏదైనా గాంజా లాంటిది తీసుకుంటున్నట్టు మాకు సమాచారం ఉందని పేరెంట్స్‌కి పిలిచి చెప్పినా గూడా, పేరెంట్స్ ఏమంటున్నారంటే, "మీ స్కూల్ మంచిది గాదు. మా బాబునంటారా? మా బాబు అట్లాంటోడు గాదు." అది ఇది అని చెప్పి కొంతమంది ఓవర్ డిఫెన్సివ్‌గా వెళ్ళిపోయి అవసరమైతే స్కూల్ మానిపించేసేయడం కూడా చేస్తున్నారు యాక్చువల్‌గా. సో, అంత డిఫెన్సివ్‌గా ఉంటే ఎదుటోడు ఒక మాట అన్నా గూడా తట్టుకోలేనంత పేరెంట్స్ ప్రొటెక్ట్ చేసి, ఓవర్ ప్రొటెక్షన్ చేస్తే, అప్పుడు ఆ పిల్లోడు ఇంకా చెడిపోయినట్టే గదా! అప్పుడు. మీరు చెప్పిన గారాబానికి, ప్రేమకి అదే తేడా. ఇదే తేడా. అంటే ఏంటంటే, ఎవరన్నా ఏదైనా చెప్తే అసలు తట్టుకోలేరు. ఫీడ్‌బ్యాక్ తీసుకోలేకపోతే, రివ్యూ తీసుకోలేకపోతే మనం పిల్లల్ని బాగుపరుచుకోలేము. హ్మ్. ఓకే. మన పిల్లాడు మంచివాడే అయ్యుండొచ్చు. కానీ మన పిల్లాడి గురించి మనకంతా తెలవాల్సిన అవసరం లేదు. లేదు. హ్మ్. సో, చెప్పిన తర్వాత అందులో నిజానిజాలు డెఫినిట్‌గా వి నీడ్ టు హ్మ్. ఎనలైజ్. అందులో ఫ్యాక్ట్ ఉందా? లేదా? ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది? అవును స్కూల్ మంచిది కాకపోయొచ్చు. ఏ ఏ ప్రపంచం మంచిగా ఉంది? మనం ఉంటున్న ప్రపంచంలోనే అంతేగా. ఎక్కడైనా ఏదైనా సోర్స్ ఉంది. కరెక్టే. ఓకే. ఓకే. హ్మ్. సో, మనం జాయిన్ చేసిన స్కూల్ చాలా హైఫై స్కూల్ కాబట్టి అక్కడ వాడు అవి అమ్మడానికొస్తున్నాడు. అంతే. హ్మ్. యాక్సెస్ ఉందక్కడ. సింపుల్. సో, బావుందా? లేదా? అని హౌ వి కెన్ డిసైడ్ ఇట్. సో, అదే కాబట్టి ఫస్ట్ ఇందులో నిజానిజాలెంత? సోర్స్ ఏంటి? ఫ్రెండ్స్ ఏంటి? అందుకనే డే 1 నుంచి చైల్డ్‌తో షేరింగ్, వాళ్ళ వాట్సాప్ ఏంటి? హ్మ్. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి? అసలు ఫ్రెండ్స్‌నే మనం చక్కగా ఇంటికి రమ్మండము. హ్మ్. ఇది ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే. మేడం వైఫ్ వాట్సాప్ హస్బెండ్ చూడొచ్చా? చూడకూడదా? అనేది ఒక పెద్ద ప్రశ్న. అంటే అంటే తన యొక్క ఇప్పుడు ఇది త ఇంటికెళ్ళాక నా వాట్సాప్ అడుగుతాడా? అంటే అంటే లాక్ చేయటం అనే దాని విషయంలో పెద్ద గొడవలొస్తున్నాయి యాక్చువల్లీ. అందుకని. అంటే ఓకే. నాకు లాక్ చేసి నువ్వు దాచే ఏంటి విషయం అనేటిది హస్బెండ్. ఆయన లాకు ఎందుకేసాడనేది ఈమె ఒక ప్రాబ్లమ్ సస్పిషియస్. సో, ఇది చాలా పెద్ద విషయంలాగా తయారైంది. అందుకని అడుగుతున్నా. గాట్ ఇట్. సో, ట్రాన్స్‌పరెన్సీ, మ్యూచువల్ ట్రస్ట్, రెస్పెక్ట్ షుడ్ బి దేర్ బిట్వీన్ ఎ కపుల్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నా మొబైల్ లాక్ ఉంటుంది. ఓకే. కానీ నా లాక్ నా పిల్లల దగ్గర నుంచి ఇంట్లో అందరికీ తెలుసు. అందరికి తెలుసు. హ్మ్. అందరికీ తెలుసు. పిల్లలకి కూడా తెలుసు. నా ఓకే. పక్కన కూర్చొని చాట్ చేస్తుంటే వాళ్ళు చదువుతూ ఉంటారు కూడా. నా ఓహ్! ఇన్‌స్టాగ్రామ్ చాట్స్‌కి ఏవన్నా అనవసరమైన కామెంట్స్ వస్తే నా చిన్న కొడుకు వాటికి రెస్పాండ్ ఇచ్చి ఎవరినన్నా బ్లాక్ చేయాల్సుంటే వాడు బ్లాక్ చేస్తూ ఉంటాడు. అంత హి షార్ప్. ఈస్ గుడ్ ఎట్ టెక్నికల్. ఓకే. ఓకే. సో, ఆ ట్రాన్స్‌పరెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హ్మ్. దట్ క్రియేట్స్ ఎ గుడ్ బాండింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. కానీ ఫ్రీడమ్ లేదంటున్నారుగా? స్వేచ్ఛ లేకుండా నువ్వు అట్లా మొత్తం నాకు ప్రైవసీ ఉండాలి గదా! అని అంటున్నారుగా? అందుకే ఎప్పుడైతే ట్రాన్స్‌పరెన్సీ ఉంటుందో హ్మ్. అవతల వాళ్ళొచ్చి నీ మొబైల్‌లో ఏముంది అని చూడరు. ఓకే. నువ్వు చూపించకూడదు అని ఎప్పుడు అనుకుంటావో అందులో అసలు ఏముంది అనే డౌట్ వాళ్ళకొస్తుంది. హ్మ్. అందులో ఏముంటుందసలు చూపించకూడదు అనే దానికి? మహా అంటే ఎవరినైనా తిట్టుకుంటావు. ఓకే. లేకపోతే మహా అంటే మీ ఆయన గురించో, మీ ఆవిడ గురించో ఒక కంప్లెయింట్ పెడతావు. అంతే కదా! హ్మ్. హ్మ్. నథింగ్ మోర్ థాన్ థట్ యూ అంతే. ఆర్ డూయింగ్. హ్మ్. నిజంగా ఎప్పుడు ఫియర్‌ఫుల్ ఫీల్ అవుతావు అంటే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ మిస్టేక్ ఓకే. మోరల్లీ మోరల్లీ అదే. అదే. అంటే ఇల్లీగల్ అఫైర్స్ కానీ ఏమన్నా పెట్టుకున్నప్పుడు అప్పుడు నువ్వు పెట్టాలి. అప్పుడు ఆయనకి తెలియకుండా మెయింటైన్ చేయాలనేటిది ఒకటుంటది. అవి కానంత సేపు నీకు భయం అవసరమే లేదు. ఎప్పుడైతే ఆ మొబైల్‌ని ఫ్రీగా వదిలేస్తావో, రోజు ఎవరి ల్యాప్‌టాప్ తీసి వాళ్ళ వర్క్ చేసుకోవడానికే వాళ్ళకి టైం లేదు. హూ విల్ బిప్ ఇంటూ యువర్ వాట్సాప్ మెసేజెస్ అండ్ వాచ్ దెమ్? నో వన్ విల్ డూ థట్. హ్మ్. కానీ నిజంగా మీ పార్ట్నర్స్‌లో అంత ట్రస్ట్ లేదు అంటే ఫస్ట్ ఆ ట్రస్ట్ మీద వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అంతేగాని గొడవలు పెట్టుకొని బలవంతంగా నువ్వు చూపించాల్సిందే నాకన్నీ తెలియాల్సిందే అన్నా మళ్ళీ ప్రాబ్లమే. అలా చేసుకోకుండా ఉంటే రిలేషన్‌షిప్ విల్ బి వెరీ హెల్తీ. హ్మ్. ఇప్పుడు పిల్లలు కూడా బెడ్‌రూమ్‌లోకెళ్ళి తలుపులేసేసుకొని, యాక్చువల్‌గా వాళ్ళ ప్రైవసీ వాళ్ళు చూసుకుంటున్నారు గదా! సో, పిల్లలకేంటంటే తల్లిదండ్రులు డబ్బులివ్వాలి, వస్తువులివ్వాలి, డొనేషన్‌లు కట్టాలి, అన్నిట్లికి తల్లిదండ్రులుండాలి. కానీ వీళ్ళేం పర్సనల్ చూస్తున్నారు, చేస్తున్నారనేది తల్లిదండ్రులకు తెలియకూడదు. ఓకే. ఆ మెయింటెనెన్స్ చేస్తున్నారు. మరది కరెక్ట్ అంటారా? కాదా? సీ కంట్రోల్ ఉండాలి. కానీ కంట్రోల్ చేస్తున్నట్టు పిల్లలకెప్పుడు తెలియకూడదు.
ఎందుకంటే వీళ్ళు ఏవి పడితే అవి చూస్తున్నారు. పోర్న్ వీడియోలని ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నారు. అయన్నీ హిస్టరీ డిలీట్ చేసేసుకొని మదర్, ఫాదర్ రాంగానే నార్మల్‌గా అట్లా ఉంటున్నారు. యాక్చువల్‌గా మరి మొత్తం డోర్‌లన్నీ ఓపెన్ చేసి పెడితే ఏ తల్లో తండ్రి వస్తాడు సడన్‌లీ లేనిపోనివి చూడకూడదనే భయం వాళ్ళకుంటదిగా. అప్పుడు చెడిపోకుండా ఉంటారు గదా! అనేది పాయింట్. కానీ ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు ప్రైవసీ అంటారు. లేకపోతే వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. దానికొక ఫీల్ ఉంటుంది. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్‌తో కంపేర్ చేసుకుంటారు. ఆర్ వర్కింగ్ పేరెంట్స్ ఉంటే డెఫినిట్‌గా వీడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు. ఆర్ ఇంట్లో కంట్రోల్ చేస్తే బయట ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చోవచ్చు. ఆర్ ఇంకెక్కడైనా కూర్చోవచ్చు. కంట్రోల్ అనేది ఎక్కడా లేదు. ఎందుకు అంటే ఫోర్త్ క్లాస్ పిల్లలు, థర్డ్ క్లాస్ పిల్లలు పోర్న్ వీడియోస్ చూస్తున్నారు. అది భయంకరమైన చేదు నిజం. హ్మ్. ఓకే. అన్‌ఫార్చునేట్‌లీ. విచ్ మై సన్ టోల్డ్ మీ. వన్ ఓకే. డే హి బర్స్టెడ్ వెరీ బ్యాడ్లీ అండ్ క్రైడ్. అమ్మ ఇవి మాట్లాడితే నేను వినలేకపోతున్నా అమ్మ. దెన్ ఐ నీడ్ టు కౌన్సిల్ హిమ్. నాన్న ప్రపంచం అలాగే ఉంటుంది. దట్స్ ఓకే. సో హి హ్మ్. బర్స్టెడ్ ఔట్ వెరీ బ్యాడ్లీ. వాడికి ఆ ప్రపంచం అంతా కొత్త. అసలు మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే పోనీ? అది పాసిబుల్ కాదు గాని అందుకే చెప్పాను. కరోనా బ్యాడ్లీ ఇంపాక్టెడ్ ద సిస్టమ్. హ్మ్. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ మొబైల్. ఎనీ ఓకే. కమ్యూనికేషన్ ఓన్లీ ఇన్ మొబైల్. హ్మ్. నువ్వేదైనా పేపర్ ప్రెజెంట్ చేయాలన్నా యూ హావ్ టు రిసర్చ్ ఇన్ ల్యాప్‌టాప్. కాబట్టి ఇవాళ రేపు హ్మ్. టెక్నికల్‌గా అంత ఐడియా లేదు. కానీ సాఫ్ట్‌వేర్ పీపుల్ అయితే చెప్తారు. కంట్రోలింగ్ సిస్టమ్స్ చాలా అవునవును. పెరిగాయి. కరెక్టే. అన్నిటిని యూ కెన్ మానిటర్, యూ కెన్ లాక్, హ్మ్. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. సో, అలాంటి చైల్డ్ లాక్ సిస్టమ్స్ పెట్టుకొని, చైల్డ్ మానిటరింగ్ థింగ్స్ పెట్టుకొని మీ మొబైల్‌లో యూ హావ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ కంట్రోలింగ్. అప్పుడు అడిగినా గూడా గోలేగా మళ్ళీ. నువ్విట్లా చూసావా అని అని అడిగితే యాక్చువల్‌గా నీ హిస్టరీ నువ్వు డిలీట్ చేసావు. నాకిదంతా చూసావని తెలుసు. అది ఇది అని చెప్పేసి అడిగితే ఒకవేళ సీసీ కెమెరా ఏదైనా చూసి అప్పుడు కూడా గోలే వస్తది కదా! ఇద్దరి మధ్య యాక్చువల్‌గా. వస్తుంది. అంటే యాస్ ఎ పేరెంట్ డెఫినిట్‌గా దే విల్ ఆస్క్ కదా! అడగాలి. హ్మ్. డెఫినిట్‌గా పేరెంట్ విల్ ఆస్క్ అండ్ చైల్డ్ విల్ ఫీల్ ఎంబారాస్డ్. ఓకే. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ ద చైల్డ్ సేస్, హ్మ్. ఐయామ్ సారీ టు సే థిస్ వన్. ఒక థెరపిస్ట్‌గా అయితే నా రూమ్ అనుకుని చెప్తానిది. చెప్పండి. ఒకవేళ వచ్చి అవును ఇప్పుడు నేను చూసాను ఏంటి అని అడిగితే, సరే రా ఇద్దరం కలిసి చూద్దాం అని చెప్పండి. నౌ సీ ద రెస్పాన్స్ ఆఫ్ యువర్ చైల్డ్. డు యూ ఓకే. థింక్ యువర్ చైల్డ్ విల్ అగ్రీ టు థట్? లేదు. ఏదో ఇబ్బంది ఒక పడతాడు. పాయింట్‌లో యూ హావ్ టు కార్నర్ యువర్ చైల్డ్. ఓకే. అదర్‌వైజ్ హి విల్ బి గెట్ ఇంటు ద ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అయితే సడెన్‌గా ఇది చైల్డ్‌కి ఏ ఇంటర్మీడియేట్‌లోనో రాదు. ఓకే. స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళ ట్రైట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో హ్మ్. అబ్జర్వ్ చేయండి. ఓకే. అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్యాటర్న్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది? ఎవరెలా ఉన్నారు? ఏంటి? అన్నీ తెలిస్తే ఈ కంట్రోలింగ్ మీకు ఈజీగా వస్తుంది. వస్తుంది. కానీ దాన్ని మీరు ప్రేమ పేరుతోటి చూపిచ్చాలి కానీ కంట్రోల్ పేరుతోటి చూపించకూడదు. చూపించకూడదు. హ్మ్. దట్ ఈస్ ద బెస్ట్ వే హౌ యూ హావ్ దట్ బాండింగ్. హ్మ్. కంట్రోల్‌తో చూపిస్తే వాళ్ళెప్పుడు మీ నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నిస్తారు. కరెక్ట్. రూపంతో, ఫ్రెండ్‌షిప్ రూపంతో చూపిస్తే దే విల్ కమ్ అండ్ షేర్ ఎవ్రీథింగ్. హుహు. అయినా డైరెక్ట్‌గా వచ్చి డ్యాడీ నేను పోర్న్ వీడియోలు చూసానంటే, అరే! నా దగ్గరికే వచ్చి నువ్వు ఆ మాట బూతు బొమ్మలు చూసానని చెప్తావురా? అని చెప్పేసి వీళ్ళు కొట్టేయటానికి ఎళ్ళిపోతే, ఇంకప్పుడు వాడెప్పుడు షేర్ చేసుకోడు గదా! షేర్ చేసుకోడు. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే యూ కాంట్ రెస్ట్రిక్ట్ దెమ్ లైఫ్ లాంగ్. ఓకే. ఇప్పుడు మనం వాళ్ళని ఒక 18 ఇయర్స్, 20 ఇయర్స్ వరకు రెస్ట్రిక్ట్ చేయాలి. అది మన లైఫ్ టైమ్‌లో మనం చేయగలిగేది. ఎందుకు అంటే దాని తర్వాత మనం చెయ్యాలనుకున్న అది మన అపోహ మాత్రమే. కరెక్టే. అదింకా అయిపోతుంది. ఎందుకు అంటే హ్మ్. సిస్టమ్ ఎంత సోషల్ మీడియా గానీ, లేకపోతే మన వెబ్‌సైట్స్ ఇవన్నీ ఎంత ఎక్స్‌పోజర్ వచ్చేసాయంటే, ఏదో ఒక విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అమ్మా, నాన్న వద్దన్నారు. అమ్మా, నాన్న ఇది ఒక ఓపెన్ సీక్రెట్ లాగా తప్పితే యూ కాంట్ స్టాప్ దెమ్ ఇన్ ఎనీ వే. యెస్. ఓకే. ఓకే. కాకపోతే ఒక చైల్డ్‌కి హ్మ్. ఎందుకు ఇవి చూడకూడదు? ఓకే. చూస్తే ఏమవుతుంది? హ్మ్. ఆ ఏజ్‌లో ఇవి చూడడం మూలంగా బ్రెయిన్‌లో ఏం థాట్స్ ఒస్తాయి? హ్మ్. దాని మూలంగా హార్మోనల్ ఇంపాక్ట్ ఎలా అవుతుంది? అందుకని చదువు మీద ఫోకస్ కుదరదు. ఐ ఎడ్యుకేట్ మై కిడ్స్ అబౌట్ థిస్. ఓకే. అది మంచి మార్గం మనం. అందుకని ఇవి చూడకూడదు. హ్మ్. ఓకే. ఓకే. సర్టెన్ ఏజ్ తర్వాత దట్ విల్ నాట్ ఇంపాక్ట్ యువర్ హార్మోన్స్. ఓకే. ఈ ఏజ్‌లో అది వియర్డ్ థింగ్. ఏ వియర్డ్ థింగ్ చూసినా కూడా దట్ కీప్స్ రన్నింగ్ బ్యాక్ ఇన్ యువర్ మైండ్ బ్యాక్ అండ్ బ్యాక్. అప్పుడు నీ ఫోకస్ దేని మీద కూడా ఉండదు. కాబట్టి ఈ ఏజ్‌లో దట్ ఈస్ నాట్ రైట్ చాయిస్ టు వాచ్. హ్మ్. కాబట్టి ఫ్రెండ్స్ చెప్పినా, ఎవరు చెప్పినా నాన్న కైండ్లీ ఇగ్నోర్ దెమ్. ఏదేమైనా ఇప్పుడు పరిస్థితుల్లో జనరేషన్‌కి పేరెంట్స్‌కైతే క్లాసెస్ కావాలేమో అనిపిస్తుంది మీరు చెప్పిన దీని ప్రకారం. పేరెంటింగ్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. మస్ట్ అండ్ షుడ్. కానీ చాలా మంది మాకొచ్చు. మాకెవరు చెప్పక్కర్లేదు ఆ! అనుకుంటారు. అదే అందరూ అనుకుంటున్నారు బట్ అలాగే ఇప్పుడు. టీనేజ్ పేరెంటింగ్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. ఏదన్నా
మీలా ఎక్స్‌పర్ట్స్ దగ్గరికి వర్క్‌షాప్స్‌కో లేకపోతే దేనికో అటెండ్ అయ్యి ఏదైనా కోర్సెస్ ఉంటే తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పాపం తెలీదు గదా అందరికి. పేరెంట్స్‌కి తెలీదు ఎస్పెషల్లీ. అది యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్టెన్స్‌లో అదొక పార్ట్. మోస్ట్ అదొక ఆఫ్ దెమ్ పార్ట్. కెన్ నాట్ యాక్సెప్ట్ ఇట్. కెనాట్ హ్మ్. కానీ హ్మ్. ఇలాంటి కొన్ని సెన్సిటివ్ థింగ్స్, అవేర్‌నెస్ థింగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. హ్మ్. చాలా మంది షై ఫీల్ అవుతారు. చెప్పలేకపోతారు. బట్ మనం చెప్పకపోయినా వాళ్ళకి తెలుసు. హ్మ్. కరెక్ట్. కాబట్టి వాటిని మనం ఎంత నీట్‌గా చెప్తామో దే విల్ బి ఓపెన్ టు అస్. సో దట్ వాటిని ఎక్కడ కట్ చేయాలి అనేది మనకు రైట్‌గా తెలుస్తుంది. మన పిల్లలతో మనకు ర్యాపో కూడా బ్రేక్ అవ్వదు. థింగ్స్ విల్ బి ఆన్ ట్రాక్. ఏదేమైనా పేరెంట్స్ మారటానికి చాలా విషయాల్లో సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. టీనేజ్ దట్ ఈస్ మోర్ పేరెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది వాళ్ళ భవిష్యత్తుకి, వీళ్ళ భవిష్యత్తుకి కూడా చాలా క్రూషియల్ పీరియడ్. క్రూషియల్ పీరియడ్. హ్మ్. మేడం చివరిగా పొలిటీషియన్స్ ఎందుకంత హోప్ తోటుంటారు జనరల్లీ? చాలా వర్గాల్లో పెద్ద అంత హోప్ కనపడదు గానీ, ఎంత ఘోరంగా ఓటమి పాలైనా గూడా, డిపాజిట్లు గూడా కోల్పోయినా గూడా, పొలిటీషియన్స్ నెక్స్ట్ ఎన్నికల్లో మేము నెగ్గుతామయ్యా అని అంటారు. మేబీ వాళ్ళు మీకు క్లయింట్స్‌గా ఉండుండొచ్చు, లేకపోతే వాళ్ళు కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండొచ్చు. అదంతా ఓకే. కానీ ప్రతి పొలిటీషియన్ అలా ఎందుకంత హోప్ తోటి ఉండగలుగుతున్నారు? ప్యాషన్. ఓకే. ప్యాషన్ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వరు. పడినా మళ్ళీ లేస్తారు. హ్మ్. ఓకే. వేవ్ లాగా పడ్డా మళ్ళీ లేస్తారు. పడ్డా మళ్ళీ లేస్తారు. అందుకనే వాళ్ళెప్పుడైనా కూడా వాళ్ళు ప్యాషన్ తోటో ఏదన్నా చెయ్యాలి, సాధిచ్చాలి, నేను ఈ పొజిషన్ కొట్టాలి అని అందులోకి ఎంటర్ అవుతారు కాబట్టి హ్మ్. వాళ్ళకి పెద్ద ఓటమి అనేది హ్మ్. అవును ఈసారొచ్చింది. వస్తే ఏమైంది? మళ్ళీ ఉంది కదా! దిస్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ కదా! అనే ఒక స్పిరిట్ తోటి దే కీప్ ఆన్ ఫైటింగ్ ఫర్ థట్. అదే అజిత్ పవార్ గాని, శరద్ పవార్ యాక్చువల్లీ ఆయనకి టంగ్ క్యాన్సర్ ఉండి గూడా ఆయన చాలా హెవీ వర్క్ చేస్తుంటాడు. ఎప్పుడు కూడా ఆయన మీద బుక్స్ కూడా చాలా ఉన్నాయి యాక్చువల్‌గా. సో, అలా ఏంటంటే ఎంత సిక్‌నెస్ వచ్చినా, ఎంత ఇబ్బందొచ్చినా వాళ్ళైతే హోప్ తోటైతే ఉంటారు యాక్చువల్‌గా. మీరు చెప్పినట్టు ప్యాషన్. దట్స్ ఎ ప్యాషన్. యాహ్! దట్ డెస్పరేషన్ అండ్ ప్యాషన్ విల్ ఆల్వేస్ కీప్ దెమ్ అలైవ్ అంతే. సూపర్ మేడం. చాలా చక్కగా పాడ్‌కాస్ట్ చాలా ఓపికగా చేశారు. అయ్యో! ఓకే. ప్లెజర్. థాంక్ యూ సో ఓకే. మచ్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. ఇది ఇవాల్టి స్క్వేర్ టాక్స్ డిస్కషన్. మరో వండర్‌ఫుల్ గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. నమస్తే.